సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన హెచ్చించబడిన నామానికి వందనములు, స్థుతులు, స్తోత్రం తెలియజేసినంతనివి మరొక తరుణాన్ని తండ్రి మా జీవితాల్లో ప్రసాదించి ఈ సాయంకాల వేళ తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పిల్లలైన మా అందరినీ తండ్రి మీరు ఆకర్షించుకొని తండ్రి మీ సన్నిధానానికి నడిపించి తండ్రి సిద్ధపడిన మనసులతో తండ్రి మమ్మల్ని కూర్చుండబెట్టిన విధానానికై మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. ఏ మాటలు వినిపించాలని తండ్రి మీరు మమ్మల్ని ఆకర్షించుకున్నారో, ఏ మాటల చేత తండ్రి మా యొక్క బ్రతుకులను మీరు మలచాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, అంతటి మహోన్నతమైనటువంటి మాటలు తండ్రి సూటిగాను స్పష్టంగాను బోధించుటకు కావలసినటువంటి ఆత్మసాయాన్ని నాకును చెప్పబడుతున్న ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన వారికి మీ అనుగ్రహించి ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం చేత క్రమముగాను మర్యాదగాను తండ్రి మా అందరి ఆత్మలకు దీవెనకరంగాను మీ నామానికి మహిమకరంగాను జరపబడినట్లు మా ఎడల మీ కృపను కనపరచవలసిందిగా ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మహోన్నతమైనటువంటి మీ మాటను తండ్రి సమపాలలో విభజించి బోధించనైన నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి దీనుడును అల్పుడునైన నన్ను తండ్రి మీరు గుర్తెరిగి నా బలహీనతల్లో తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం చేత నన్ను బలపరిచి సూటిగా స్పష్టంగా మీ పిల్లలైన వారి అందరి హృదయాలలో లోతుగా మీ మాటలు నాటే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని ప్రాధేయపడుతూ విన్న తదనంతరం తండ్రి ఇంతటి మహాజ్ఞానాన్ని మీరు మాకు వినిపించినందులకు తండ్రి శిరస్సు వంచి మేమందరము నీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేసి ఉన్నత స్థితిలో వాక్య పరిచర్య జరిపించవలసిందిగా మనవి చేయించు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి గత వారం 66 పుస్తకాలతో కూడినటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథమే ప్రామాణికమని, దీనినే మనము నిస్సంకోచంగా నమ్ముతూ దీనిలో ఉన్నటువంటి విధులను మనము నెరవేరుస్తూ బ్రతకాలన్న మంచి తాత్పర్యాన్ని మనం గత వారం నేర్చుకున్నాం కదండి. అంతకుముందు 3 వారాలు కొరంథీ సంఘపు యొక్క వివరణ, కొరంథీ పత్రిక మొదటి పత్రిక పార్ట్ 1 పార్ట్ 2 విన్నారు. కానీ ప్రియులారా, ఈ పార్ట్ 2 క్షమించండి 2వ కొరింథీ పత్రిక వినడానికి ముందు మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఒకసారి ఒక 2-3 నిమిషాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ పత్రిక మొదటి పత్రిక రాయడానికి గల నేపథ్యం కానివ్వండి, రాయడానికి నెలకొన్న పరిస్థితులు కానీ ఏంటో ఎవరికైనా గుర్తున్నాయా? 2 వారాలు మాట్లాడుతున్నాం కదండి విపులంగా. మీరు మాట్లాడితేనే అది మీకు అర్థమైందని నాకు అర్థమైతేనే ఇప్పుడు 2వ పత్రికలోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది అర్థం కాలేదనుకోండి, ఇందులోనికి నేను తీసుకెళ్ళినా మీరు గ్రహించలేరు. ఏమండి, అర్థమైంది కదండి ఎందుకు రాశారు మొదటి పత్రిక పౌలు గారు? 18 నెలల పాటుగా మహాప్రాయసంతో సంఘాన్ని స్థాపించి మహా ఆనందంతో కొరంథీ పట్టణాన్ని విడిచి కెంక్రేయకు వెళ్ళాడు. కెంక్రేయ నుంచి యెరూషలేము, ఎఫెసుకు వెళ్ళాడు. ఎఫెసు నుంచి యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేము నుంచి తిరిగి అంతియోకయకు వెళ్తాడు. అక్కడ కొన్ని రోజుల నుండి అక్కడి నుంచి మరలా 3వ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అంతే కదండి. 3వ ప్రయాణాన్ని ప్రారంభించి గలతీయ, ఫ్రుగ్రియ ప్రాంతాలలో సంచరించి తిరిగి ఎఫెసు ప్రాంతానికి వస్తాడు. ఎఫెసు ప్రాంతానికి వచ్చిన తర్వాత సుమారు 3 సంవత్సరాలు ఎఫెసు ప్రాంతంలో ఉండి ఆయన పరిచర్య చేస్తాడు. ఆయన 3 సంవత్సరాలు ఎఫెసులో ఉన్న కాలంలోనే కొరంథీలో ఉన్నటువంటి క్లోయ ఇంటి వారు కొంతమంది సహోదరులు వచ్చి అక్కడ ఉన్నటువంటి సంఘ పరిస్థితులను చెప్పినప్పుడు వాటిని విని కుప్పకూలిపోయినటువంటి పౌలు గారు ఎంతో ఆవేశంతో, ఎంతో కోపంతో వారిని గద్దిస్తూ, ఖండిస్తూ, వారి యొక్క తప్పును దిద్ది, వారు చేసినటువంటి తప్పిదము వారు తెలుసుకొనడానికి రాసినటువంటి పత్రికే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎలా రాయబడిందో కొన్ని రెండు మాటలు చూసుకుందాం ఒకసారి. ఏమండి, ఎక్కువ కాలం కాదండి, సంఘాన్ని నిలబెట్టి పౌలు గారు వచ్చినటువంటి సుమారు 2 సంవత్సరాల 6 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య కాలంలోనే సంఘం పతనావస్థకు చేరిపోయేసరికి నేను ఇంత కష్టపడి అంతటి మహాజ్ఞానాల సంగతులు బోధించిన ఈ చిన్ని కాలంలోనే ఇలా సంఘానం విచ్ఛిన్నం కావడం పౌలు గారు ప్రియులరా తట్టుకోలేక మరి రాస్తారు ప్రియులరా. అనేకమైనటువంటి మరి కఠినమైన పదాలను కూడా ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఏమండి, ఏ జ్ఞానమైతే మీరు గొప్పదని మీరు పొంగిపోతున్నారో ఆ జ్ఞానాన్ని నేను కాళ్ళ కింద వేసి తొక్కేశాను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఏదనుకుంటున్నారు మీరు గొప్పది అని. లోక జ్ఞానంతో పొంగిపోతున్న వారికి దేవుని యొక్క జ్ఞానపు యొక్క ఔన్నత్యాన్ని చూయించాడు. అంతేనా? 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15-16 వచనాలు ఏమన్నాడు? ఎవడైనను దేవుని సంఘాన్ని పాడు చేసిన యెడల దేవుడు వాణ్ణి కూడా మట్టు పెడతాడు, వాణ్ణి కూడా సర్వనాశనం చేస్తాడు అని ఒక గద్దింపుతో కూడినటువంటి మాటలు, ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు ఖండిస్తూ రాసినటువంటి పత్రిక. మీలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు మీరు ఏమాత్రము సిగ్గుపడరు, మీరు ఉప్పొంగుచున్నారు. ఇంకా మీరు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు. ఇంకేమనండి, బెత్తముతో రావాలా మీ వద్దకు అంటున్నాడండి. అంటే పౌలు గారి రాసినటువంటి వైఖరిని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, క్రమం తప్పిన సంఘపు పరిస్థితిని గుర్తెరిగినటువంటి పౌలు గారు ఆవేశంతో వారి యొక్క ప్రవర్తన దిద్దడానికి సాగిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇలా సంపూర్ణ వివరణ మనం నేర్చుకున్నామండి. ఇక 2వ పత్రికలోనికి వెళ్ళడానికి ప్రియులారా, మొదటి పత్రిక రాసిన తరువాత 2వ పత్రికలోనికి వెళ్లే ముందు, అంటే 2వ పత్రిక రాయడానికి మధ్యలో చాలా సంగతులు చోటు చేసుకున్నవి. అవి ఇంతవరకు మనము వినని, మనము ఊహించని సంగతులు. ఆశ్చర్యపోతారు ప్రియులారా మీరు విన్న తర్వాత. ఏమండి, మరి ఈ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు ఎప్పుడు రాశారు అనే పైన మీరు రాసుకోవడానికి ఇష్టపడితే పౌలు గారు 3వ ప్రయాణములో రాసుకోండి. పౌలు గారు 3వ ప్రయాణంలో, ఈ 2 పత్రికలు 3వ ప్రయాణంలో రాశాడు. మొదటి పత్రిక ఎఫెసులో ఉన్నప్పుడు రాశాడు, 3వ ప్రయాణమే. ఈ 2వ పత్రిక 3వ ప్రయాణంలో ఉంటుండగానే రాశాడు, కానీ మాసిదోనియా నుండి రాశాడు. క్రీస్తు శకము 57వ సంవత్సరం సుమారుగా రాయబడింది. క్రీస్తు శకము 57వ సంవత్సరము రాయబడింది. మీరు గత వారం 2 వారాలు విన్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఎఫెసు నుంచి రాసి పంపించాడు కదండి. ఎవరి చేత పంపించాడు? ఎవరి చేత పంపించాడండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందులో 2 విషయాలు నాకు అర్థమవుతుందండి. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదేమో, లేదంటే మీరు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. ఈ పత్రిక రాసి ఆ పత్రికను చేతిలో పెట్టి, కుమారుడా దీన్ని తీసుకుని వెళ్లి క్రమము తప్పిన ఆ సంఘపు వైఖరిని ఖండిస్తూ గద్దిస్తూ ఈ మాటల చేత వారినందరినీ మరలా క్రీస్తు వైపుకు త్రిప్పాలి, వారందరినీ మరి దేవునిలో మరి బలంగా నిలబెట్టాలని తన ప్రియ కుమారుడు, తన నమ్మకస్తుడైనటువంటి తిమోతిని మరి ఈ పత్రికను ఇచ్చి కొరంథీ పట్టణానికి పంపించాడండి. అర్థమవుతుందండి? 2వ పత్రికలోనికి మనం వెళ్తున్నాం.
రెండో పత్రికలోనికి వెళ్ళడానికి ముందు చాలా సంగతులు జరిగాయి. ఆ సంగతులు ఒక్కొక్క దాన్ని మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మొదటి కొరింథీ పత్రికను ఎవరు తీసుకొని వెళ్ళారు? తిమోతి గారు తీసుకొని వెళ్ళారు. ఆ పత్రికను చదివి వినిపించాడు. మరి వినిపించిన తర్వాత తను కూడా పరిచర్య చేశాడు. పరిచర్య చేసి కొంతకాలం అక్కడ ఉండి తిరిగి పౌలు గారి యొద్దకు వచ్చాడు ప్రియులారా. పౌలు గారి యొద్దకు రాగానే పౌలు గారి ఇంటెన్షన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ఉన్నతమైన పనిని అప్పగించే పత్రికను రాసే పంపించాడు. వచ్చి రాగానే ఏమడుగుతాడండి? కుమారుడా, కుశలమా? సంఘ పరిస్థితులు ఎలా ఉన్నవి? నేను రాసి పంపించినటువంటి ఉత్తరాన్ని వారు చదువుకున్నారా? విన్నారా? గ్రహించారా? వారి మనసులు మార్చుకున్నారా? తప్పు దిద్దుకున్నారా? వాక్యంలో నిలబడ్డారా? అనేకమైన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు తిమోతి గారు చెప్పిన మాటకు నిజంగా ప్రియులరా, మరి ఒక మాటలో చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చండి పౌలు గారికి. అంత భయంకరంగా కృంగిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. తిమోతి గారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఏం చెప్పాడో తెలుసండి తిమోతి గారు? తండ్రి, వెళ్ళాను, నీ పత్రికను చదివి వినిపించాను, నా వంతు బాధ్యతను నేను నెరవేర్చాను, అనేక మాటలు చెప్పి వారిని బలపరచడానికి ప్రయత్నం నేను చేశాను, కానీ నా వల్ల కాలేదు. పరిస్థితులు చేదాటిపోయినవి. నా మాటను అంగీకరించే స్థితిలో వారు లేరు. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించే మరి ప్రవర్తన వారిలో లేకుండా పోయింది. ఏమండి, పౌలు గారు ఒక్కరే వాక్యం చెప్పారా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము 5వ వచనం. మొదటి కొరింథీలు 5వ వచనం. అపోస్తుల కార్యము, క్షమించండి, అపోస్తుల కార్యంలో 18 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి కొరంథీకి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవలై, అంటే పౌలు గారు ముఖ్యంగా ప్రసంగించుండొచ్చు, అలాని 18 నెలలు సైలెంట్ గా ఉండే రకం అయితే కాదు తిమోతి గారు. అంతే కదండి, యంగ్ డైనమిక్ స్పీకర్ ఆయన. మరి తిమోతి గారు కూడా కొరంథీ సంఘంలో వాక్య పరిచర్య చేసిన వాడే. అలా వాక్య పరిచర్య చేసినటువంటి తిమోతికి పత్రికనిచ్చి పంపించిన ఆయన, వాక్యాన్ని చెప్పిన, పత్రికను చదివి వినిపించిన మారే స్థితి వారిలో కనిపించలేదు. దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వలేరు, దేవుని యొక్క వాక్యానికి లోబడలేరు. పరిస్థితులు చేదాటిపోయాయి గనక చేసేదేమి లేక తిరిగి తిమోతి గారు పౌలు గారి యొద్దకు వెళ్ళారు. వెళ్ళగానే పౌలు గారు ప్రశ్నల వర్షం కురిపించేసరికి, తండ్రి, నేను వెళ్ళానయ్యా, నా వంతు కష్టాన్ని శక్తి లోపం లేకుండా చేశాను, కానీ వారెవరూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మలసబడే స్థితిలో గాని, మారే పరిస్థితిలో గాని, దేవుని యొక్క వాక్యానికి తలదించే మరి మనస్తత్వాలు కలిగినట్టు నాకైతే ఏమీ అనిపించలేదు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ఒక్క మాటలు చెప్పాలంటే ధిక్కరించారు తండ్రి గారు అని చెప్పాడండి. ఆ మాట విని తట్టుకోలేక పౌలు గారు క్రమము తప్పిన ఆ సంఘాన్ని క్రమములో పెట్టడానికి ఒక పక్క గొడవలు, అంతే కదండి. క్లోయ ఇంటి వారు ఏం సమాచారం విన్నారండి? కక్షలు కలవని మీలో కలహములు, కక్షలు, గొడవలు, గ్రూపిజము, ముక్కలైపోయింది సంఘము. అంతకు మించి భయంకరమైన వ్యభిచారము. ఏమండి, సంఘము పతనావస్థకు చేరింది. తిమోతిని పంపినా, పత్రిక రాసినా ఫలితము లేదనుకున్నాడు గనుకనే పౌలు గారు ఏం చేశారు తెలుసండి? వెంటనే పౌలు గారు హుటాహుటిన కొరంథీకు బయలుదేరాడండి. ఈ మాట మీకు బైబిల్లో
స్పష్టంగా కనిపించదు. మీరు ఎలా చెప్తున్నారండి కొరందికి పౌలు గారు వెళ్ళారు అని మీరు ఒకవేళ అంటే 2 మాటలు చూసుకొని ఇక్కడికి వద్దామండి. 2 కొరందీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 2 కొరందీలకు రాసిన పత్రిక, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడండి పౌలు గారు. ఏమంటున్నాడు? ఇదిగో ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. 13 మొదటి వచనం చదవండి. 13వ అధ్యాయం మొదటి వచనం అండి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఈ 3వసారి నేను మీ యొద్దకు. వీళ్ళరా 3 వారాలు విన్నారు కదండి. సుమారుగా 5 గంటల పాటు విన్నాం. మీరిన్నటువంటి 5 గంటల వాక్యంలో కానివ్వండి, మీరు చదువుకున్నటువంటి పరిధిలో కానివ్వండి, పౌలు గారు కొరంథీ సంఘానికి ఎన్నిసార్లు వెళ్ళినట్టుంది బైబిల్లో? ఒక్కసారే కదండి. అపొస్తలుల కార్యంలో 18వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యంలో 18వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరంథీనకు వచ్చి ప్రప్రథమంగా అపొస్తలుడైన పౌలు గారు కొరంథీలో అడుగుపెట్టిన పరిస్థితి అది. కొరంథీకి వచ్చి పొంతి వంశీయుడైన ఆకుల్లా కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్లిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు గనుక పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని యొక్క వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ. ఇది పౌలు గారి మొదటి కొరంథీలకు మొదటి రాక. ప్రియులారా, పౌలు గారు మొట్టమొదటిసారిగా పౌలు గారు కొరంథీకి నాకు వెళ్ళినప్పుడు అక్కడ 18 నెలలు ఉన్నాడండి. ఆ తరువాత 2వ పత్రికను రాస్తూ పౌలు గారు మాట్లాడినటువంటి పదాన్ని మనం ప్రయోగిస్తే ఆలోచన చేయగలిగితే ప్రియులారా, 12:14 2 కొరింథీ 12:14. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు నేను వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అన్నాడండి. అంటే బాగా అర్థం చేసుకోండి ప్రియులారా, మొదటిసారి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళడం మనకు ఆధారం ఉంది. కానీ 2వ పత్రికను రాస్తూ అందులో రాయబడినటువంటి మాట ఏంటంటే 3వసారి నేను మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అంటే పౌలు గారు మొదటి పత్రిక రాసిన తరువాత 2వ పత్రిక రాయడానికి ముందు, అంతే కదండి. ఈ మధ్య కాలంలోనే పౌలు గారు 2వసారి కొరంథీనకు వెళ్ళి రావాలి. అర్థమవుతుందా లేదా? మొదటిసారి ఎప్పుడు వెళ్ళాడో, ఎంత కాలం ఉన్నాడో, ఏం చేశాడో సంఘ స్థాపన అనేది మనం క్లియర్ గా నేర్చుకున్నాం. ఇక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:14లో రాయబడిన మాట ఏంటంటే ఇదిగో 3వసారి నేను మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నానంటే ఈ పత్రిక రాస్తున్న సమయానికే పౌలు గారు 2వసారి వెళ్ళి వచ్చి ఉండాలి. అంతేనా కాదా? ఆ మాట ఒకేసారి కాకుండా 13వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను అంటే ప్రియులారా, పౌలు గారు 2వసారి కూడా కొరంథీనకు వెళ్ళాడు. అంతేనా? పౌలు గారు 2వసారి కొరంథీ పట్టణానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఖచ్చితంగా 3వ ప్రయాణంలోనే వెళ్ళి ఉండాలి. ఆ 3వ ప్రయాణంలో అనగా ఎఫెసీలో ఉన్న ఆ 3 సంవత్సరాల కాలంలోనే వెళ్ళి ఉండాలి తప్ప మరొక అవకాశము లేదు. అంతే కదండి. 3 సంవత్సరాలు ఉంటాడు కదండి 3వ ప్రయాణంలో. ఎఫెసీ పట్టణంలో సుమారుగా 3 సంవత్సరాల కాలం ఉంటాడండి. అంతే కదండి. సమాజ మందిరాల్లో 3 నెలలు వాక్యాన్ని బోధిస్తాడు. వాళ్ళు దూషించినప్పుడు తురన్ను అని ఒక పాఠశాలను తీసుకుని 2 సంవత్సరాలు అక్కడ వాక్యాన్ని బోధించినట్టు ఉంటుంది కదండి. తర్వాత కూడా
దేవుని యొక్క వాక్య పరిచర్యను అక్కడ అంటే సుమారుగా 3 సంవత్సరాల కాలము ఎఫెసీలో ఆయన ఉన్నాడు కనుక ఆ ఎఫెసీలో ఉన్న ప్రాంతంలోనే మొదటి పత్రిక రాసిన తరువాత రెండో పత్రిక రాయడానికి ముందు పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? మొదటి పత్రికను తీసుకుని ఎవరు వెళ్ళారు? తిమోతి గారు వెళ్ళారు. తిమోతి గారు వెళ్ళి తన వాక్య పరిచర్యను చేసి తన శక్తి లోపం లేకుండా కష్టపడిన ఫలితం అనేది కనిపించలేదు గనక తాను తిరిగి వచ్చి పౌలు గారికి, తండ్రి నేను ఎంతో ప్రయాసపడ్డాను తండ్రి, వారిని వాక్యమందు స్థిరులు చేయడానికి, వారు తమ తప్పిదములను తెలుసుకొని మీ ఎడల ఉన్నటువంటి వారి తప్పిదములను తెలుసుకొని దేవుని యొక్క వాక్యం వైపు వారు త్రిప్పబడడానికి నా శక్తి లోపం లేకుండా నేను చాలా ప్రయత్నం చేశాను. నేను అనేక మాటల చేత వారిని బలపరచడానికి నేను ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు, వారు తిరగలేదు, వారు వాక్యానికి లోబడలేదు అనేసరికి అప్పుడు పౌలు గారు ఇక ఎవరినో పంపడం కరెక్ట్ కాదనుకొని పౌలు గారే ప్రయాణం కట్టి కొరంథీ పట్టణానికి వెళ్తాడు. ప్రియులారా, ఒకసారి బాగా ఆలోచించండి. వాక్య పరిచర్య చేసినటువంటి తిమోతి గారే వెళ్ళారు, ఇంకెవరినో అనామకుని పంపించలేదు పౌలు గారు పత్రికను రాసి, అవునా? 18 నెలలు తమకు వాక్యాన్ని ప్రకటించి వారిని వాక్యమందు స్థిరులు చేసినటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు పత్రిక రాసినా ఖాతరు చేయలేదు. ఆ పత్రికను తిమోతి లాంటి దైవజనుడికి ఇచ్చి పంపించిన ఫలితము లేదు అంటే ఏదో జరిగింది, అంతేనా? అంతలా ఎలా మారిపోతారండి? 18 నెలలు దేవుని యొక్క వాక్య పరిచర్య చేశాడంటే పిల్లరా మీకు చిన్నగా అనిపిస్తుందేమో కానీ నాకైతే చిన్నగా అనిపించదండి. మన ఊళ్ళో బహిరంగ సభలు జరుగుతాయి కదండి, మనకు నచ్చినటువంటి అయ్యగారు వచ్చారనుకోండి, 4 రోజులు బహిరంగ సభలు జరిగారనుకోండి, పట్టణం అంతా ఎలా ఉంటుందండి? ఎవరి నోట ఏ మాట అయినా క్రైస్తవుల నోట అబ్బాబ్బాబ్బా ఏం చెప్పాడండి వాక్యం, చాలా సంతోషపడిపోతుంటారండి. 4 రోజులే, మళ్ళా తర్వాత 5వ రోజుకు ఊసుండదు, మాట ఉండదు. పౌలు లాంటి మహాజ్ఞానే 18 నెలలు ప్రియులారా ఆయన వాక్చాతుర్యం కానివ్వండి, ప్రియులారా ఆయన యొక్క వాక్యపు యొక్క ప్రజ్ఞ కానివ్వండి, ఎక్కడ ఆయన గురించి రాయబడిన యూదులతోనూ గ్రీకు దేశస్తులను తర్కించి వాదించి కాదన్న వాడే నోటి మీద వేలేసుకొని ఒప్పుకొని తల దించుకునేంత వాదన పౌలు గారిలో ఉంది. నన్ను అడిగితే పౌలు గారిని మించినటువంటి లాయరు ప్రపంచంలో లేడండి. ఒక మాటను ఒప్పించాలంటే పౌలు గారే ఒప్పించగలడు. ప్రియులారా, అటువంటి పౌలు గారు వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఒక పత్రికను రాసి పంపించినా గౌరవించలేదు, తిమోతి వెళ్ళినా కూడా లెక్క చేయలేదంటే ఏం జరిగింది? పౌలు గారికి కూడా అర్థం కాలేదండి. వెళ్ళాడు పౌలు గారు వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడంటే, తిమోతి వల్ల కాలేదు కదా, సంఘాన్ని స్థాపించింది నేనే కదా, నేను వెళ్ళిన తర్వాత సెట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో కలిగి క్రమం తప్పిన వారందరినీ క్రమంలో పెట్టడానికి, వారందరినీ సరిచేసి దేవుని వైపు త్రిప్పి మళ్ళీ తిరిగి నేను ఈ ఎఫెసునకు వస్తానన్న భావము తాత్పర్యాన్ని కలిగి పౌలు గారు అక్కడి నుంచి బయలుదేరి కొరంథీకి వచ్చాడండి. పౌలు గారు కొరంథీనకు వచ్చాడు. కానీ ఏం జరిగిందో తెలుసా అండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. 18 నెలల కాలము వాక్య పరిచర్య చేసినప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? ఇక కొరంథీ సంఘాన్ని గురించి నాకు ఎటువంటి చింత లేదు. వాళ్ళు వాక్యాన్ని బాగా విన్నారు, వాక్యమందు వారు బాగా స్థిరులయ్యారు, ఇక వారు త్రొట్టిల్లే అవకాశమే లేదు. వారు వాక్యాన్ని అంగీకరించి తమ దుష్ప్రవర్తనను మానుకొని దేవుని యందు స్థిరులుగా ఉన్నారు, ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందారు.
అన్న నమ్మకం కలిగి ఏ సంఘాన్ని గురించి అయినా నేను చింతపడతానేమో కానీ కొరంది సంఘాన్ని గురించి మాత్రం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు? అందరూ జ్ఞానులు, అందరూ చదువుకున్న వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా గ్రహించినటువంటి వారు. వారి విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, సంతోషమే. కొరంది పట్టణాన్ని గురించి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కొరంది సంఘాన్ని గురించినటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రం చింత లేదు అన్న తాత్పర్యాన్ని కలిగి ఆనందంతో వెళ్ళాడండి. ప్రియులరా, అంతటి ఆనందము విశ్వాసుల ఎడలో ఒక సంఘ కాపరికి ఉండాలంటే వారి వాక్యం అందు ఎంత బలంగా ఉంటే, సత్క్రియల యందు ఎంత నమ్మకంగా ఉంటే, దేవుని విశ్వాసంలో వారు ఎంత గొప్పగా ఉంటే ప్రియులరా, ఒక విశ్వాసి పట్ల ఒక సంఘ కాపరికి అంత ఆనందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా నేను అనుకొని వెళ్ళాను కొరంది నుంచి, కానీ ఏం జరిగింది? నేను మరలా దుఃఖముతో నేను వస్తానని నీ యొద్దకు కలలో కూడా ఊహించలేనంటే పౌలు గారు ఎలా వచ్చారు? ఎలా వచ్చారు పౌలు గారు కొరందినకు? ఏమంటే చదవండి అన్నమాట. నేను దుఃఖముతో నీ యొద్దకు తిరిగి రానని, నేను ఎప్పుడొచ్చినా నవ్వుకుంటూ సంతోషంతో దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ మహా ఆనందంతోనే వస్తాను. కారణం, అంతటి ఆత్మీయ స్థితి కొరంది సంఘములో విశ్వాసుల ఎడల ఉంది కనుక ఇక ఈ సంఘాన్ని గురించి కానీ సంఘ విశ్వాసులను గురించి కానీ నేను ఎప్పుడు కూడా చింతపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఆనందంగానే ఉంటాను, సంతోషంగానే ఉంటాను. వారి గురించి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకొని వెళ్ళినటువంటి పౌలు గారు ఎలా వచ్చారటండి? దుఃఖముతో రానని నేను అనుకున్నాను, సంతోషంతోనే వస్తాననుకున్నాను, ఆనందంతోనే వస్తాననుకున్నాను. ఒకవేళ వస్తే దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటేనే వస్తాననుకున్నాను. కానీ ఎటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు? దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను అనుకున్నాను. కానీ ఎలా వచ్చాను ఇప్పుడు? దుఃఖంతో వచ్చాడండి పౌలు గారు. ఎఫెసీ పట్టణం నుంచి కన్నీళ్లతో ఏడ్చుకుంటూ దుఃఖముతో కొరంది పట్టణానికి వచ్చాడు పౌలు గారు. తిమోతి గారు వెళ్ళిపోయారు, పౌలు గారు వచ్చారు. పౌలు గారు వచ్చే సమయానికి బాగా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. మీరు విన్న ఆ 3 వారాలు, మీరు వినబోయే తర్వాత వారము ఈ రోజు పైననే ఆధారపడింది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. కనుక మరి మీకు అర్థం చేయించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా, కానీ అర్థం చేసుకునడానికి మీరు కూడా కాస్త కష్టపడవలసిందిగా మనవి చేస్తున్నాను. పౌలు గారు కొరంది పట్టణానికి తిమోతి గారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఏడుస్తూ నిండు దుఃఖముతో కన్నీళ్లతో కొరంది పట్టణానికి వస్తున్నాడండి. ఎందుకు? నేను నిలబెట్టిన సంఘం ఎందుకు అలా అయిపోయింది? నేను వాక్యంలో పెంచిన వారు ఎందుకు అలా పడిపోయారు? ఎందుకు ఆ గొడవలు, ఎందుకు ఆ వ్యభిచారపు క్రియలు, ఎందుకు ఆ కలహాలు, ఎందుకు ఈ గ్రూప్ యుద్ధాలు, ఎందుకు ఇలా మారిపోయారు? ఒకనాడు అలా లేరే. నేను వాక్యం చెప్పగానే విన్నారు, అంగీకరించారు, దేవుని కొరకు నిలబడ్డారు. అటువంటి వారే ఇలా మారిపోయారంటే పౌలు గారికి అర్థం కాలేదండి. పత్రిక రాయించిన పరిస్థితి సద్దుమనగలేదు. తిమోతి లాంటి దైవజనుడే వచ్చి చెప్పిన పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఏం జరిగిందని పౌలు గారు తానే ఈ సమస్యను పరిష్కరించాలన్న తాత్పర్యాన్ని కలిగి వచ్చాడు. కానీ ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఏం జరిగిందో మీకు తెలియాలంటే ముందుగా అక్కడేం జరిగిందో తెలియాలి. పౌలు గారు మారుద్దామన్న ఆలోచనతోనే వచ్చాడు దుఃఖముతో. కానీ వచ్చినటువంటి పౌలు గారికి ఏ పరిస్థితి ఎదురైందో మనకు ముందు తెలియాలంటే అక్కడ అసలు ఏం జరిగిందో తెలియాలి. ఏం జరిగిందంటే ప్రియులారా, దుర్బోధ జరిగింది. యూదులలో నుంచి, అంటే నమ్మని యూదులు కావచ్చు, లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించని అన్యులు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాలు ఉంటుంది కదండి, యూదులు మత్సరముతో నిండుకొని, ఎవరో యూదులు? యేసుక్రీస్తు స్వజనులే, అంతే కదండి, అబ్రహాము సంతానమే. వాళ్ళే ఏం చేశారటండి? మత్సరముతో నిండుకొని పౌలుకు శీలకు హింస కలుగజేసిరి. అంతేనా? మరి ఈ కోనియలో జరిగిందంటే రాళ్లతో కొట్టారు. ఈ చేసిందంటే ఎవరండి? పౌలు గారు ఏ పట్టణానికి వెళ్ళినా అల్లరి మూకలను వెంట పెట్టుకొని పట్టణమంతా అల్లరి చేస్తూ పౌలు శీలల పైన విరుచుకు పడుతూ వారిని శ్రమల పాలు చేసింది యూదులు కదా.
ఆ యూదులే కొరింథీ పట్టణములో పౌలు గారి పైన దుష్ప్రచారము ప్రారంభమైందండి. అర్థమవుతుందా? పౌలు గారు తిమోతి ఇచ్చిన సమాచారాన్ని బట్టి పౌలు గారి కొరింథీ పట్టణానికి రాకముందు కొరింథీ పట్టణంలో జరిగిన, లేదంటే కొరింథీ సంఘంలో జరిగిన పరిస్థితి చెప్తున్నాను. కొరింథీ సంఘంలో జరిగిన పరిస్థితి తెలుసా అండి? ఆ యూదులు అనేవాళ్ళు పౌలు గారి పైన, ఎందుకంటే పౌలు గారు వాక్యం చాలా బలంగా నాటారు, వీరిని వాక్యం చెప్పి తారుమారు చేసే అంత సమర్థత వీళ్లకు లేదు గనక బాగా ఆలోచించారు. వీరు త్రొట్టిల్లాలంటే, వీళ్ళు పడిపోవాలంటే ఏ వాక్యము చేతనైతే వారిని మరి దృఢపరిచాడో పౌలు గారు, ఏ వాక్యంలో వారిని బలపరిచాడో ఆ వాక్యంలో నుంచి వాళ్ళను పడగొట్టాలంటే వాక్యంలో మాత్రం బలంగానే ఉన్నారు. ఏం చెబితే వాళ్ళు పడిపోతారని బాగా ఆలోచించి వాక్యం చెప్పి వారిని మార్చే పరిస్థితి వీరికి లేదు కనుక పౌలు గారి జీవితం పైన బురద జల్లారండి. పౌలు గారి జీవితం పైన బురద జల్లారు. ఎలా అంటారో తెలుసా అండి? సార్ చూడండి, 2 కొరింథీ 2:1 చూస్తున్నాం కదండి. కన్ని దుఃఖముతో నేను నీ యొద్దకు నేను తిరిగి రానని నా మట్టుకు నేను అనుకున్నాను. సరిపోతుందండి. అంటే పౌలు గారు రాకముందు ఇక్కడ జరిగిన దుష్ప్రచారం ఏంటంటే, పౌలు అనేవాడు ఎవడు? యూదులందరినీ కూర్చుండబెట్టారండి. పౌలు వాక్యము చేత బలపడిన వారందరినీ కూర్చుండబెట్టి, మరి నమ్మని యూదులు, యేసుక్రీస్తు బోధను అంగీకరించని యూదులు, ప్రారంభము నుంచి క్రీస్తుకు విరోధులైన వారు ఎవరైతే ఉన్నారో వారు పౌలు గారి పైన చేసినటువంటి చెడు ప్రచారం ఏదైతే ఉందో, ఇంతకీ పౌలు అనేవాడెవడు? ఆయన అపోస్తలుడా? మీకు తెలివి లేదా? ఒక మనిషి అపోస్తలుడని అనబడాలంటే యేసుక్రీస్తుతో సావాసము చేసిన వాడై ఉండాలి. ఆయన మరణ సమాధి పునరుత్థాలను కల్లారా చూసిన వాడై ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా పౌలు గారికి? లేదు. కనీసం యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల్లో, ఆ 12 మంది శిష్యులలో, లేదంటే ఆ 11 మంది శిష్యుల్లో ఎవరితోనైనా సావాసం చేసినటువంటి చరిత్ర ఉందా పౌలు గారికి? లేదు. యేసుక్రీస్తుని వెంబడించలేదు, ఆయన అపోస్తలులను వెంబడించలేదు. ఆయన అపోస్తలుడని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు, అసలు ఆయన అపోస్తలుడే కాదు. ఆయన అపోస్తలుడే కాదు. మీరు ఎలా విన్నారు అటువంటి ఆయన వాక్యాన్ని? అపోస్తలు అనడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి కదా, కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. యేసుక్రీస్తుని వెంబడించాడా చెప్పండి? లేదు. కనీసం ఆయన శిష్యులనైనా వెంబడించాడా? లేదు. యేసుక్రీస్తుని వెంబడించలేదు, శిష్యులను వెంబడించలేదు, ఆయన పరిచర్య ఏనాడు చేసిన వాడు కాదు. అటువంటి పౌలు గారు వచ్చి ఏదో చెబితే మీరు విని మారిపోతారా? మీ అంత అమాయకులు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారండి. ఏంటి అపోస్తలుడని ఎవరు వచ్చి ఏదో చెప్పేసరికి మారిపోతారా మీరు? అసలు ఆయన హైట్ ఏంటి? ఆయన ముఖానికి ఏమైనా బాగున్నాడో చూడడానికి? ఆయన పనేంటయ్యా అని అడిగారండి. డేరాలు కుట్టుకున్నాడు. ఏంటి డేరాలు కుట్టుకునేవాడు మాటలు విన్నారా మీరు? నీకంటే ఎర్రు బాగులలో ఇంకెవరు లేదు. సంఘములో, సమాజంలో ఒక గొప్పవాడిగా ఉన్నవాడి మాట మీరు విన్నారంటే అదేదో అనుకోవచ్చు, కానీ మరీ డేరాలు కుట్టుకునే వాడి మాటలు మీరు విన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు మనమేంటి, మన చరిత్ర ఏంటి, మన పితరుల చరిత్ర ఏంటి, మనకున్న ధర్మశాస్త్రం ఏంటి, మనకున్నటువంటి ఆచారాలు ఏంటి, వీటన్నిటిని పక్కన పెట్టి పౌలు అనేవాడు వచ్చి ఏదో చెప్పేసరికి ఆయనను విడిచిపెట్టి మీరు మరి ఈ ఆచారాలను విడిచిపెట్టి మీరు యేసు వైపు తిరుగుతారా అని చెప్పేసి, అసలు పౌలు అనేవాడు అపోస్తలుడే కాదు. మొట్టమొదటి పాయింట్, పౌలు అనేవాడు అపోస్తలుడే కాదు. అటువంటి ఆయన వాక్యాన్ని మీరు ఎలా విన్నారు? అసలు ఎలా అంగీకరించారు? ఆయనను ఎందుకు దగ్గరికి రానిచ్చారు? ఏ విధంగా ఆయన యొక్క మాటలు మీరు విన్నారు అసలు అని ఆయన పైన లేని దుష్ప్రచారాన్ని చేసేవారికి నిజంగా ప్రియులారా, అందరూ ఒకలా ఉండరండి. అందరూ ఒకలా ఉండరు. ఒక మాట ఉందండి సామెతల గ్రంథంలో, చూడండి ఒకసారి, అవసరం ఆ మాట, 14:15. జ్ఞానము లేనివాడు
ప్రతి మాట నమ్మును. ఏమండి, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను. కొందరు ఉంటారండి, నువ్వు చెప్పిన అందరికి కరెక్ట్ అన్న, నువ్వు చెప్పింది చాలా బాగుందని అంటారు. ఇంకోటి చెప్పారనుకోండి, కరెక్ట్, ఇదే కరెక్ట్. మరి ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. కారణం ఏంటో తెలుసండి, జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను నమ్మును. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు నిజంగా ఉబ్బి తబ్బిబ్బి అయిపోయారు. పౌలు గారి గురించి లేని దుష్ప్రచారం చేసేసరికి అందరూ కాదు గాని కొందరు ఆ యూదులు చేసినటువంటి వక్రబోధకు, పౌలు గారి జీవితం పైన చల్లినటువంటి బురదకు ఆయన అసలు అపోస్తలుడే కాదు, అపోస్తలుడు అనిపించడు కొనడానికి ఆయనకున్న అర్హత ఏమీ లేదు, ఆయన 12 మంది శిష్యులను వెంబడించిన వాడు కాదు, యేసుక్రీస్తును వెంబడించిన వాడు అంతకన్నా కాదు. అటువంటి వాడు అపోస్తలుడని ఎలా చెప్పుకుంటున్నాడు? ఆయన చెప్పుకున్నాడు అండి. మీరెలా విన్నారు? మీకు తెలియదా? యేసుక్రీస్తుని వెంబడించిన 11 మంది మీరు చూశారు కదా, యూదుల సమాజం అంతా చూసింది కదా. ఆయన ఏనాడైనా యేసుక్రీస్తుడు కనబడ్డాడు, ఆయన అపోస్తలుడని చెప్పుకుంటే మీరెలా నమ్మారు? మీరు ఎలా నమ్మి ఆయనను ఎలా అంగీకరించారు? ఆయన మాటలు ఎలా విన్నారు? ఆయన బోధన ఎలా విన్నారు అని చెప్పేసి మరి ఒక విధమైనటువంటి బురద పౌలు గారి పైన జల్లేట్టుగా మాట్లాడేసరికి అందరూ కాదు కానీ కొందరు ప్రభావితులైపోయారండి. అదా సంగతి. వాక్యం అయితే గొప్పగానే చెప్పాడు కానీ అసలు ఇంతకు అయ్యగారు అపోస్తలుడే కాదా అని ఇందాక చదివాం కదండి. జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను నమ్మను. అలా బురద చల్లేసరికి కొంతమంది ప్రియులారా ఒక ద్వేష భావాన్ని హృదయంలో పెట్టుకొని రెడీగా ఉన్నారండి. అప్పుడు పౌలు గారు వచ్చారు. మొదటిసారి పౌలు గారు కొరంది పట్టణాన్ని విడిచి వెళుతున్నప్పుడు మాట్లాడిన మాట ఏంటి? ఇందాక చదివిన మాట 2:1, నేను దుఃఖముతో యుద్ధకు రానని. ఏమండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పిల్లరా, అప్పుడప్పుడు అంటాం కదా, అరే ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించుకోలేదని అనే డైలాగ్ కొడుతాను చూసారండి. పౌలు గారు కొరంది పట్టణాన్ని గురించి నేను ఎప్పటికీ కూడా దుఃఖపడే పరిస్థితి రాదు అని కన్ఫర్మ్ అయ్యాడంటే వారు వాక్యం అందు ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి పిల్లరా. అటువంటి పౌలు గారి బోధను వారే శంకించాలంటే, అటువంటి పౌలునే శంకించాలంటే ఏం చేయాలో బాగా ఆలోచించి పౌలు గారి జీవితం పైనే బురద జల్లారు. అసలు ఆయన అపోస్తలుడే కాదయ్యా, మీరు ఇంత గొప్ప వాక్యం చెప్పాడు, అంత గొప్ప వాక్యం చెప్పాడు, నేను వ్యభిచారం చేస్తుంటే జీవితాన్ని కలిగి ఉన్న నన్ను మార్చాడు, నేను మోసగాడిని, నేను ఫలానా ఇటువంటి మమ్మల్ని మార్చి దేవుని యందు ఇంత గొప్పగా నిలబెట్టాడని పౌలు గారి గురించి చెప్తుంటే అవన్నీ పక్కన పెట్టాను రా బాబు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, ఆయన 1 2 3 ఆయన అపోస్తలుడే కాదనేసరికి ఇంకెలా ఉంటుందండి? చెప్పిందంతా పక్కన పెట్టేశారు, ఆయన అపోస్తలుడే కాదట అని ఒక విరోధ భావాన్ని నింపుకున్న తరుణములో ఇటువంటి వక్రబోధ ద్వారా ప్రభావితులయ్యారు గనకనే పత్రిక విలువ ఇయ్యలేదు. ఇటువంటి వక్రబోధకు ప్రభావితులయ్యారు గనకనే తిమోతి వచ్చిన వారు మారలేదు. అప్పుడు పౌలు వచ్చాడండి. పౌలు ఏం ఆలోచించుకొని వచ్చింటాడు? నేను కదా సంఘాన్ని నిలబెట్టింది, నేను కదా ఒక్కొక్కరిని మరి పిలిచి పర్సనల్ గా ఇది ఇలా కాదు ఇలా కానీ ఒక్కొక్క మాట చెప్పి, ఎన్ని మాటలు చెప్పి దేవుళ్ళు నిలబడతారండి? నేను ఇక్కడ వాక్యం చెప్పగానే దేవుళ్ళకి వస్తారా? లేదు. శారీరకంగాను ఆర్థికంగాను మరి స్నేహపూరితంగాను ఎన్నో మాటలు చెప్పి వారిని ఆత్మీయంగా బలపరిచినప్పుడు మాట ద్వారాను క్రియ ద్వారాను మన ప్రేమను బట్టు ఏదో ఒక విధంగా దేవుళ్ళకి వస్తారండి. అలా ఒక్కొక్క మనిషిని నిలబెట్టడానికి పౌలు గారు పడిన ప్రయాసం ఇంత అంతా కాదు గనక నేను గద నిలబెట్టింది. నేను వెళితే ఖచ్చితంగా వింటారు, నా మాటకు విలువనిస్తారు, గౌరవం ఇస్తారు, మారుతారన్న తాత్పర్యాన్ని కలిగి వచ్చాడండి. మోసము నమ్మక ద్రోహం అని 2 ఉంటాయండి. ఈ రెండిట్లో తేడా ఏంటో తెలుసండి? మోసం ఎవడైనా చేస్తాడు, నమ్మక ద్రోహము ఎవడి పడితే వాడు ఎవరు చేయగలుగుతారో తెలుసా? మనము ముఖ్యమైన వాడు అని ఎవరినైతే నమ్ముతామో వారు మాత్రమే చేయగలరు. బాగా ఆలోచించండి. మోసం ఎవరైనా చేయగలరు. నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం డబ్బులు ఇవ్వండి అంటారు, తీసుకొని జేబులో పెట్టుకుని మళ్ళాడి కంటికి కనిపించదు, అది మోసం.
నమ్మకద్రోహం అంటే ఆలోచించండి, మన జీవితాల్లో కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు. ముఖ్యమైన స్నేహితుడు అంటారో, ముఖ్యమైన అతిథి అంటారో, ముఖ్యమైన ఇంకేమంటారో, నా ప్రాణ స్నేహితుడు అంటారో అనుకోండి. కానీ ఒకానొక రోజున అందరూ విడనాడిన, అందరూ ఎదిరించిన, అందరూ దూషించిన వీడు మాత్రం ఎప్పటికీ నన్ను ఒక మాట అనడు, ఎప్పటికీ నన్ను ఎదిరించాడు, ఎప్పటికీ నన్ను దూషించాడు, ఎప్పటికీ నన్ను విడిచి ఉండడు అని నువ్వు ఎవరి గురించి అనుకుంటావో వాడే దూషిస్తే, వాడే ఎదురు పడితే, వాడే ఎదిరిస్తే, వాడే గొడవకు దిగితే ఆ తరుణాన్ని తట్టుకోగలవా? ఆ తరుణాన్ని నువ్వు ఆలోచించగలవా? వీడు నా పక్కన ఉంటే నేను 10 మందినైనా ఎదిరిస్తానన్న నమ్మకం ఉంటుంది. వీడే పగోడైతే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందని చెప్పింది. కొరంది సంఘము పైన పౌలు గారికి ఉన్నటువంటి ఆపేక్ష చిన్నది కాదు. నేను మీ యొద్దకు దుఃఖముతో రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నానంటే ఒక విషయంలో క్లారిటీ వచ్చేసిందండి పౌలు గారికి. కొరంది సంఘము గురించినటువంటి ఎటువంటి ఇబ్బంది నాకు లేదు. వారు ఆత్మీయంగా బలంగా ఉన్నారు. వాళ్ళని చూస్తే నా కడుపు నిండిపోతుంది, అన్నం తినకున్నా సరే. అంత ఆత్మీయంగా వారు గొప్పగా ఉన్నారు, సత్క్రియలలో ముందున్నారు, అన్ని విషయాల్లో వారు ముందున్నారు. ఒకనాడు హేయకరమైన జీవితాలను జీవించిన వాక్యాన్ని బట్టి మరి మార్చబడ్డారు, సంఘంలో నిలబడ్డారు. నిలబడిన నాటి నుంచి ఈనాటి వరకు త్రొట్టిల్లకుండా చక్కగా వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి వారు ఎదుగుతున్న ఆత్మీయత స్థితిని చూసిన పౌలు గారు మాట్లాడిన మాట, ఇక కొరంది సంఘానికి నేను మరలా వస్తానో రానో తెలియదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా దుఃఖముతో మాత్రము రాను, సంతోషంతో ఆనందంతోనే వస్తాను అన్నాడు. అటువంటి సంఘానికి, అటువంటి కొరంది సంఘానికి పౌలు గారు వచ్చేసరికి ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాట పౌలు గారి నోట్ల నుంచి మాటలు రాకుండా అయిపోయిందండి. హృదయము నిండా దుఃఖము, కళ్ళ నిండా కన్నీళ్లు పీలారు. ఆ నోట్ల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడండి. ఎదిరిస్తున్నారు. అవును, నువ్వేదో పెద్ద డైలాగులు కొట్టావు కదా, అసలు నీకు అసలు అపోస్తలత్వమే లేదట కదా, నువ్వు 12 మంది శిష్యులతో ఏనాడు సాహసం చేసిన వాడివే కాదట కదా, ఇంత మోసమా, ఆ రోజు అపోస్తలునని చెప్పుకున్నావు అని ఎదిరించేసరికి, దూషించేసరికి ప్రియులారా పౌలు గారి గుండె చెరువైపోయింది. పౌలు గారి కన్నీళ్లకు మరి కంటి నుంచి కారే కన్నీళ్లకు అడ్డుకట్టలు ఎవరు వేయలేకపోయారు. అంతటి హృదయ దుఃఖముతో ఆయన వచ్చింది దుఃఖంతో. అదే దుఃఖంతో పౌలు గారు నెంబర్ 1 అపోస్తలుడు కాదన్న నిందను పౌలు గారు చెప్పారు. నువ్వు అపోస్తలుడే కాదంట కదా, ఆనాడు మాకు ఎందుకు చెప్పావాలా, అసలు నీకు వాక్యమే రాదట కదా, నువ్వు యేసుక్రీస్తు తిరిగిన వాడివే కాదట, అపోస్తలులలో ఏ ఒక్కరితో సావాసం కూడా చేయలేదట. ఇంత మోసమా, ఇంత మోసమా, ఎందుకు మమ్మల్ని అలా అన్నావు, మా ఎడల ఎందుకు నువ్వు లేని అపోస్తలత్వం ఉన్నదని మరి మమ్మల్ని ఎందుకు అలా నమ్మబలికావని. ఎలా ఉంటాయండి మాటలు? ఒక మనిషి నమ్మినప్పుడు, ఈ మనిషి నాకు చాలా దగ్గరవాడు, నా ప్రాణ స్నేహితుడు, ఎటువంటి ఆపద సమయంలో కానీ, ఎటువంటి కరువు సమయంలో కానీ, ఎటువంటి దీన స్థితిలో కానీ వీడు నన్ను విడిచిపెట్టడు అని మనం అనుకుంటాం. దేవుడేమన్నాడు తెలుసా అండి మీకా గ్రంథంలో? ముఖ్య స్నేహితుణ్ణి అస్సలు నమ్మొద్దు అన్నాడు. ముంచేదాడే ముఖ్య స్నేహితుడిని అస్సలు నమ్మొద్దు. ఎందుకు? మనకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అండి. ఏదో ఊహించుకుంటాం కానీ రాసుకోండి, అవసరం లేదు. ముఖ్య స్నేహితుడిని అస్సలు నమ్మొద్దు అన్నాడండి. కారణం ఏంటంటే ప్రియులారా, ఎవరు ఏ సమయంలో ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు. ఊసరి వెళ్ళి ఆపదలోనే రంగులు మారుస్తుందండి. కానీ మనిషి అవసరానికి, అవకాశం కొరకు ఏమండి ఎన్ని ఉంటాయండి, సమయానికి తగ్గినట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలు ఉంటారండి. ఎవరు కలిస్తే వారితో ఆ మాట మాట్లాడతారండి. ఇక్కడ కలవగానే వందనాలు బ్రదర్ అంటారు, ఓకే సంతోషం. అక్కడికి వెళ్ళండి, వాడితో పెద్ద తలనొప్పిరా బాబు. ఎవరితో మాట్లాడే మాట వారితో మాట్లాడతారు. ఎవరికి చెప్పే సమాధానం వారికి చెప్తుంటారు. ఏ ఎండకు పట్టే గొడుగు ఆ ఎండకు పడుతుంటారు. మనుషుల్ని నమ్మలేమండి. పామును చూసామనుకోండి, చిన్న పిల్ల వాళ్ళ నుంచి తెలుసండి అది విష సర్పం అని.
భయపడిపోతాం. మృగాన్ని చూస్తే అమ్మో అది క్రూరత్వము. మనిషిని చూడగానే మంచోడా కాదా, వెళ్ళాలా వద్దా, అడగాలా వద్దా, అన్ని డౌట్లే. కారణం చెప్పలేం ప్రియులారా. ఒక ఊసిరి వెళ్ళి ఆపదలోనే రంగులు మారుస్తుంది. కానీ మనిషి వాడు బ్రతకడానికి నిన్ను ముంచడానికి ఏమాత్రము ఆలోచన. కాలువలో కూడా కొట్టుకపోతున్నారు అనుకోండి, ఎప్పుడన్నా చూసే ఉంటారు మీ సీను. ఈత రాని వాడు కాలువలో కొట్టుకపోతున్నాడు అనుకోండి, అయ్యో వాడు చనిపోతాడని కనికరించి మీరు అలా దుంకారనుకోండి, వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నిన్ను ముంచి నీ మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. నిజం ప్రియులారా, ఆ ప్రాణము పోతున్న ఆ తరుణంలో వాడు నన్ను కాపాడడానికి వచ్చాడన్న ఆలోచన ఉండదు. ఏ విధము చేతనైనా నేను పైకి తేలాలంటే ఈ మీద ఒక్కితేనే. అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అర్థమవుతుందా ప్రియులారా? ఎవరి గురించి అయితే ఒక ఉన్నతమైన నిశ్చయతకు వచ్చాడో పౌలు గారు, కొరంథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి నేను ఎప్పటికీ దుఃఖపడను, అటువంటి పరిస్థితి కలలో కూడా రాదని అనుకున్న పౌలు గారికి కన్నీళ్లతో వచ్చాడు ఎఫెసీ పట్టణం నుంచి. అదే కన్నీళ్లు, అదే గుండె భారము, అదే వేదన. ఒక్కొక్క మాట ఎదిరిస్తున్నారండి వాళ్ళు, ఒక్కొక్క మాట ఎదిరిస్తున్నారు, దూషించారు. ఒక అతను ఉంటాడండి పౌలు గారు, చనిపోయేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు వాడిని. ఒకడైతే నన్ను చాలా దుఃఖ పెట్టాను అన్నాడు. నిజంగా పిల్లరా, ఏమన్నాడో తెలియదు, ఏం చేశాడో తెలియదండి. కాలరు పట్టుకున్నాడో, చెంపదెబ్బని కొట్టాడో, లేదంటే దూషణ మాటలు పలికాడో తెలియదు. కానీ మాటికి రాస్తాడు పిల్లరా, ఒకడు నన్ను చాలా బాధ పెట్టాడు, చాలా దుఃఖపరిచాడని. చనిపోయే సమయంలో కూడా అతన్ని జ్ఞాపకం చేసుకుని చనిపోతాడండి పౌలు గారు. అంటే ఒక్కసారి ఆలోచించాడు, ఎంతటి అవమానము జరిగింది, ఎంతటి దూషణ మాటలు చేశారు, ఎంతగా ఎదిరిస్తే పౌలు గారు నోట్లకెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అదే దుఃఖంతో ఏ ఎఫెసీ పట్టణం నుంచి అయితే వచ్చాడో అదే ఎఫెసీ పట్టణానికి తిరిగి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు ఒక పత్రికను రాస్తున్నాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా. మరియు దుఃఖంతో నేను మీ యొద్దకు రానని నిశ్చయించుకుంటుని, నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖం కలగకుండా వలనని ఈ సంగతులను మీకు రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేనని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ రాసి తిని, మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోనవలనని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసి తిని. ఇక్కడ ఒక పత్రిక గురించి రాస్తున్నాడు. వ్రాస్తున్నాను అన్నాడా, వ్రాసి తిని అన్నాడా? వ్రాసి తిని కన్నీళ్లతో, నిండు శ్రమతో, నిండు దుఃఖముతో రాయబడిన పత్రిక ఏదండి? ఇందాక మనం చూసాము, కోపముతో, ఆవేశంతో బెత్తం తీసుకొని రావాలా మీ దగ్గరికి అన్నాడు. అర్థమవుతుందా లేదా? మీ దగ్గరికి బెత్తం తీసుకొని రావాలన్నారు. మీకు సిగ్గు లేదు అని కూడా రాశాడండి. 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి మాట. ఎంత కఠినమైన మాట! మీకు సిగ్గు రావాలనని, కొరంథీయులారా మీకు బుద్ధి లేదు. ఎంత మాట అండి అది! మీకు సిగ్గు లేదని రాస్తున్నాడంటే ఎంత మాట మీరు ఆలోచించండి. బెత్తం తీసుకొని రావాలా మీ యొద్దకు, మీరు సిగ్గు పడవలసిన విషయముల యందు అతిశయించుతున్నారు అని ఎంత ఖండితముగా, గద్దిస్తూ, ఖండిస్తూ, ఆవేశంతో రాశాడండి పత్రిక. ఏమండి, ఆ పత్రిక అంతటిని చూస్తే మనకు అదే కనిపిస్తుంది. కోపము, ఆవేశము, గద్దింపు, ఖండింపు కనిపిస్తుంది.
కానీ ఇక్కడేం మాట్లాడుతున్నారండి పౌలు గారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీళ్లతోనూ మీకు వ్రాస్తున్నాను కాదు, వ్రాసితిని. అంటే ఈ పత్రికేది? అర్థమవుతుందా లేదా? మొదటి పత్రిక అది. ఇక్కడ ఏమంటుండు? 2వ పత్రికను రాస్తూ ప్రారంభంలో మీకు రాసి తిని మునిపే రాసేసాను, ఇంతకు ముందే అయిపోయింది. ఈ పత్రిక ఏది? అర్థమవుతుందా లేదా? ఈ పత్రిక ఏదంటే ప్రియులారా, మీరు మొదటి పత్రిక అనుకుంటున్న దాంట్లోనే 2 భాగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మీరు మొదటి పత్రిక అని గత 2 వారాల్లో నేర్చుకున్న దాంట్లోనే 2 భాగాలు ఉన్నవి. చెప్తాను వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అసలు ఎందుకు రాశాడు పౌలు గారు? క్లోయే వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి. ఏమిచ్చారు వాళ్ళు? కలహాలు, ఏమండి, గొడవలు, మత్సరము, గ్రూపిజము, భయంకరమైన వ్యభిచారము, ఇవి జరుగుతున్నవని పౌలు గారు చెప్పేసరికి వాటిని ఖండిస్తూ రాసినటువంటి పత్రిక ఏది? మొదటి పత్రిక. కానీ అన్నీ కాదు. మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాల వరకు మాత్రం రాయబడినదే మొదటి పత్రిక. పౌలుగా మరి తిమోతి గారు రాసి పంపించినటువంటి తాత్పర్యం కలిగిన పత్రిక ఏదైతుందో 6 అధ్యాయాలే పంపించాడండి. మొదటి అధ్యాయం 2, 3, 4, 5, 6 అక్కడి వరకే ఆ క్లోయే ఇంటి వారు ఇచ్చినటువంటి సమాచారానికి తగినటువంటి ఖండన లేదంటే గద్దింపు అనేది అక్కడి వరకు పూర్తయిపోతుందండి. ఇక 7వ అధ్యాయంలో ఏముంటది? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలన్న విషయం ఒకటి రాస్తాడు. అంతకుముందు వాళ్ళు రాశారు, అయ్యగారు మాకు దీని విషయాల్లో ఒక క్లారిటీ కావాలి, మాకు డౌట్ ఉందని రాశారు. అంతేగాని 7వ అధ్యాయం 8వ అధ్యాయం 7, 8 చూడండి ఒకసారి. బలుల గురించి భయంకరమైన దేవాలయం ఉందని చెప్పాను కదండి. అక్కడ జరుగుతున్నటువంటి బలులన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి. తినాలనేమో మాంసం చూస్తే నోరూరుతుంది, తింటే మళ్ళీ ఇంకేమైనా ప్రమాదం ఏమో అని అయ్యగారు మరి దీని గురించి కూడా మాకు ఒక క్లారిటీ కావాలని ఇంతకుముందు వాళ్ళు రాశారు. కనుక పౌలు గారు రాయాలనుకున్నది క్లోయే ఇంటి వారి వలన విన్నటువంటి సమాచారాన్ని బట్టి వారిని గద్దిస్తూ రాయబడింది మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాల వరకు మాత్రమే. 7వ అధ్యాయము 8వ అధ్యాయము వారు ఇంతకు ముందు రాసినటువంటి ప్రశ్నకు సమాధానంగా పౌలు గారు రాశాడు. 9వ అధ్యాయం నుంచి మీరు చూస్తే అసలు మొదటి పత్రిక రాయడానికి ఉద్దేశం ఏంటి? క్లోయే ఇంటి వారు ఇచ్చినటువంటి సమాచారము. 9వ అధ్యాయం నుంచి మీరు పరిశీలనతో చదివితే పిల్లరా అసలు క్లోయే ఇంటి వారు చెప్పిన దానికి పౌలు గారు రాసిన దానికి ఏ మాత్రము సంబంధం లేదు. ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నేను స్వతంత్రుడను కానా, బాగా ఆలోచించాలి, నేను అపోస్తలుడను కానా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్న పౌలు గారు? నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నాకు ఫలములు మీరు కారా, నా పనికి ఫలము మీరు కారా. 3వ వచనం చదవండి, అద్భుతంగా ఉంటది. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. పౌలు గారికి ఏమొస్తున్నాయట? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. విమర్శలా? చెప్పాను కదండి, 2వసారి పౌలు గారు వెళ్లేసరికి నోట్ల నుంచి మాటలు కూడా అన్ని విమర్శలు, అన్ని ఎదురు మాటలు, అన్ని దూషణ మాటలు. అంతగా ఎదిరించారండి పౌలు గారిని అంతగా ఎదిరించేసరికి కన్నీళ్లతో నిండు దుఃఖముతో మాటలేమి మాట్లాడలేక ఎవరి విషయంలోనైతే నేను ఎప్పటికీ దుఃఖపడనని అనుకున్నారో వాళ్ళే గుండెల మీద తంటే నోట్లో నుంచి మాటలు రాక కంట్లో నుంచి కన్నీళ్లు ఆగక అదే దుఃఖ హృదయంతో తిరిగి కొరంది పట్టణం నుంచి తిరిగి మరి ఎఫెసీ పట్టణానికి వచ్చి తన బాధను, తన కన్నీళ్లనంతటిని మరి
చర్మపు కాగితం పైన రాస్తూ తన బాధనంతటిని వర్ణనాతీతంగా ఆ పత్రికలో రాస్తూ పంపించినటువంటి పత్రిక రెండవ పత్రిక అంటే కొరంథీలకు రాసిన మొదటి పత్రికలోనే రెండో భాగం. అది ఎక్కడి నుంచి? 9వ అధ్యాయం నుంచి చదవండి మాట. మరలా 3వ వచనం. నన్ను విమర్శించు వారందరికీ అర్థమవుతుందండి. నన్ను విమర్శిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను శంకిస్తున్నారు. నేను అపొస్తలుని కానా? నేను స్వతంత్రుడను కానా? చూడలేదా అని ఆయన అడుగుతున్నానంటే నువ్వు చూడలేదట కదన్నయ్యా. మా దగ్గర ఏదో మరి ఇంతటి గొప్ప వాక్యం చెప్పేవాళ్ళు మేమేదో సంకల గుద్దుకున్నాము, అసలు ఇంతకు నువ్వు అపోస్తలుడివే కాదంట కదా అనేసరికి ఎలా ఉంటుందండి? పౌలు చెప్పిన వాక్యము లోతుగా నాటబడిందా? ఎవరో చెప్పిన మాటలను బట్టి పౌలు గారిని శంకిస్తున్నారంటే ఎవరి మాటలు లోతుగా నాటుకున్నారో వాళ్ళు. జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను ఏది చెప్తే అది నమ్మడమేనా? ఇక్కడ ఉంది కదండి గుజ్జు, ఆ వాడరా ఏంటండి ప్రియులారా? మీరేమి వినుచున్నారో, మార్కు సువార్త 4:24, మీరేమి వినుచున్నారో వినండి అన్నాడా? జాగ్రత్తగా చూచుకొనుడి. వినబడుతున్న మాట చెవులకు, నీ కళ్ళు లేఖనాలను చూడాలి. ఆ మాటలు లేఖనాలు ఉన్నాయో లేవని పరిశోధించు, ధ్యానించు, అప్పుడు నమ్మావా ప్రాణాలైనా విడిచిపెట్టాలి తప్ప మరలా వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. నమ్మలేదనుకో, వీడు చెప్తే నీకు రైట్ గానే అనిపిస్తుంది, ఇంకొకటి వచ్చి చెప్పగానే అది రైట్ గానే అనిపిస్తుంది, ఇంకొకరు వచ్చి చెప్పగానే అది రైట్ గానే అనిపిస్తుంది. జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను నమ్మును. అలా అపోస్తలుడైన పౌలు గారి పైన లేని బురదను చల్లేసరికి వాటి మాటలకు ప్రభావితులైన కొందరు పౌలు గారిని శంకించి, నువ్వు అపోస్తలుడు కాదట కదన్నయ్యా, నువ్వు స్వతంత్రుడవే కాదట కదా, అసలు ఇంతకు యేసుక్రీస్తుని నువ్వు చూడలేదట, నువ్వు ఎలానయ్యా వాక్యం చెప్తున్నావు అని ఎదిరించేసరికి, దూషణ మాటలు చెప్పేసరికి తెలియదు ప్రియులారా. ఒక మాట రాయబడి ఉంటుందండి, ఒకడు చాలా దుఃఖ పెట్టాడని రాయబడుతుంది ప్రియులారా. చూపిస్తాను ఆ మాటను కూడా. ఎంతటి అవమానం జరిగిందో పౌలు గారు రాయదలుచుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్రాయించలేదు ప్రియులారా. కానీ మహాభయంకరమైన అవమానం జరిగింది ప్రియులారా పౌలు గారికి ఆ రోజు. ఆ అవమానాన్ని, ఆ కన్నీళ్లను, ఆ బాధను దిగమింగుకొని తిరిగి ఎఫెసు పట్టణానికి వెళ్లి పత్రికను రాసి తీతుకు ఇచ్చి పంపిస్తాడు. తీతుకు 9వ అధ్యాయం నుంచి మిగతా భాగం ఏదైతే ఉందో అది తీతు గారి చేత రాసి పంపిస్తాడు. కానీ కొద్దిపాటి కాలమే, ఎక్కువ సమయం లేదు పిల్లలు, అంటే కొంత సమయమే. అంటే తిమోతి గారు పత్రికను తీసుకొని వెళ్ళడము, ఆయన రాసి చెప్పడము, పౌలు గారు వెళ్ళడము, పౌలు గారు వెళ్ళిన కూడా పరిస్థితులు 18 నెలలు దేవుని యొక్క వాక్య పరిచర్య చేసి వారిని ఆత్మీయంగా నిలబెట్టినటువంటి దైవజనుడైన పౌలు గారినే గౌరవించలేదు అంటే, అవమానించారంటే, ఎదిరించారు అంటే ప్రియులారా పరిస్థితి ఎక్కడ వరకు చేరుకుందో మీరు ఆలోచన చేయాలి. పౌలు గారు నిజంగా అలా అనుకోని ఉంటాడండి, నేను వెళ్తున్నాను కదా, నేను వెళ్ళగానే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతారు అనుకున్నాడండి. వాళ్ళేం సెట్ కాలేదండి, పౌలు గారే ఆయన హృదయమే పట్టయిపోయిందండి. అర్థమవుతుందండి? అలా పౌలు గారు ఎఫెసు పట్టణానికి వచ్చి రాస్తున్నాడండి పత్రిక. నేను స్వతంత్రుడను కాదా, నేను అపోస్తలుడను కాదా, యేసుక్రీస్తును నేను చూడలేదా, నన్ను విమర్శించు వారందరికీ నేను చెప్పు సమాధానం ఇదే. ఇక అక్కడి నుంచి రాస్తాడండి. ఒక మాట చూడండి, ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా, మందను కాచి దాని పాలు త్రాగని వాడెవడు, కళ్ళెము తొక్కుచున్న ఎద్ది మూతికి చిక్కము కట్టొద్దు. వ్యవసాయం చేస్తున్నారు కదా, పశువు కళ్ళం చుట్టూ దింపుతారు కదండి పశువులను. అప్పుడు కళ్ళం చుట్టూను తిరగాలే తప్ప మరి ఆ ఎండుగడ్డిని నువ్వు తినొద్దు అని మూతికి బట్ట కట్టేశారనుకోండి, దాని అర్థం ఏంటండి? పని మాత్రం చెయ్యు, తినడం మాత్రం, అంటే ఉపవాసం ఉండి పని చేయమని దాని అర్థం. కానీ ఎవరైనా కడతారండి అలా? ఏ రైతైనా కడతాడండి? ఎందుకు? నా ఎద్దు అది కడుపు నిండా అన్నము తింటేనే, అంతే కదండి. ఆ తాత్పర్యాన్ని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు?
పౌలు గారి పైన పడిన నిందలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఈ 9వ అధ్యాయం నుంచి మీరు చదవండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని నిందలైన పైన వేశారో, ఎంత దూషణ మాటలైన పైన పలికారో మీకు అర్థమవుతుందండి. తీతు గారు తీసుకొని వెళ్ళినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయం నుంచి చివరి వరకు ఉన్న భాగం ఏదైతే ఉందో, ఇదే తీతు గారు తీసుకొని వెళ్ళినటువంటి భాగం ప్రియులారా. కానీ తొందరగా అది రాయబడేసేసరికి మరి రెండు ఒకే పత్రికగా కూర్చడం జరిగింది. మీకు విషయం తెలుసా అండి, బైబుల్ రాయబడినప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా ఏమి లేదు, అక్కడ నుంచి ఇక్కడ వరకు నాన్ స్టాప్ గా వచ్చేసిందండి. కానీ బైబుల్ను మరి గ్రంథీకరణం చేసేటప్పుడు పండితులు, ప్రముఖులు అనబడిన వారు దీన్ని అధ్యాయాలుగా, వచనాలుగా విభజించారు, చదువుకొనడానికి మనకు అర్థం కావడానికి వీలుగా ఉంటుందని. అర్థమవుతుందా? గనుక ఆ మొదటి పత్రిక అని మనం అనుకుంటున్నది ఏదైతే ఉందో, 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు తిమోతి గారు తీసుకొని వెళ్లారు, 9 నుంచి చివరి వరకు తీతు గారు తీసుకొని వెళ్లారు. తీతు గారికి ఒక మాట చెప్పి పంపిస్తాడండి. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. 2:12. నేను క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు. ఏమండి, త్రోయకు ఎందుకు వెళ్ళండి? మళ్ళీ పౌలు గారు ఎఫెసీలో కదా ఉండాలి. 9వ అధ్యాయం నుంచి చివరి వరకు రాసినటువంటి ఈ భాగాన్ని తీతు గారికి ఇచ్చి పంపిస్తూ ఏమని చెప్తాడంటే, కుమారుడా, దీన్ని తీసుకొని వెళ్లి కొరంథీ పట్టణంలో, ఇంకా చాలా ఘాటుగా రాశాడండి 9 నుంచి. తన పైన పడినటువంటి నిందలన్నిటికీ సమాధానం చెబుతూ, నేను అపోస్తలుని కారణం, నేను స్వతంత్రుడిని కారణం, నేను యేసుక్రీస్తును చూడలేదా అని తన పైన మరి వేసినటువంటి నిందలను, లేదంటే అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖండిస్తూ వారికి వివరణ ఇస్తూ రాయబడినటువంటి భాగము 9వ అధ్యాయం నుంచి ఉంది ప్రియులరా. ఈ భాగాన్ని తీతు గారికి ఇచ్చి, కుమారుడా, నువ్వు వెళ్లి కొరంథీ పట్టణంలో ఈ పత్రికను చదివి వినిపించి వారిని సరిచేసి త్రోయకు రా, నేను అక్కడికి వెళ్తున్నాను, నీవు కూడా త్రోయకు వచ్చేసావు అనుకోండి, మళ్ళీ అక్కడ దేవుని యొక్క వాక్య పరిచర్యను చేద్దాము అన్న ఆలోచనను కలిగిన పౌలు ఈ విషయాన్ని తీతుకు చెప్పి పంపిస్తాడండి. అర్థమవుతుందా లేదా? ఈ మాటను తీతు గారికి చెప్పి పంపిస్తాడు. తీతు గారు ఎక్కడికి వెళ్తారు? కొరంథీ పట్టణానికి వెళ్తారు. కొరంథీ పట్టణానికి వెళ్ళి, అంటే కొంత సమయం, ఒక నెల చెప్పాడో 2 నెలలు చెప్పడం మనకు తెలియదు. ఇంత సమయంలో నువ్వు అక్కడ నీ పనిని ముగించుకొని తిరిగి రా నాయన అని చెప్పేసి చెప్పి పంపించాడు. కానీ పౌలు గారు త్రోయకు వెళ్ళాడు, కానీ ఆయనకు తీతు కనిపించలేదు. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించినదని ఉండగా, సహోదరుడైన తీతు నెలలోపే నేను ఇక్కడికి వచ్చేయమని చెప్పానే, ఇన్ని రోజులు అవుతుంది నేను తీతును. పౌలు గారు కూడా వచ్చారని త్రోయకు చూస్తున్నాడు, ఎవరిని? తీతును వెతుకుతున్నాడు, కానీ తీతు కనబడలేదు. అంటే మీరు బాగా ఆలోచించాలి. కొంత సమయం చెప్పుండొచ్చు అండి, అంటే వెళ్ళి ఒక 10 సంవత్సరాలు ఉండిరా అని అంటాడండి? కాదు. ఒక పనిని అప్పగించినప్పుడు, లేదా సమయాన్ని బట్టి, ఒక నెల చెప్పాడు, ఒక 2 నెలల సమయం చెప్పాడో తెలియదు, ఈ సమయానికి నువ్వు అక్కడ పనిని పూర్తి చేసుకొని రానాయన అని చెప్పాడు. పౌలు గారు ఒకవేళ 2 నెలల కాలం చెప్పాడు అనుకుందాం. పౌలు గారు 2 నెలల కాలం చెప్పాడు, పౌలు గారు సమయానికి వచ్చేసాడు త్రోయకు, కానీ తీతు గారు రాలేదు. పరిశీలించాడు, వెతికాడు, కానీ తీతు గారు కనిపిస్తలేరు. సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేదు. వారి యందు సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు. ఏమండి, ఆ మాట మరలా చదవండి. తీతు కనబడనందున నా మనసులో నెమ్మది లేక, ఏమండి, ఆత్మ పరితాపము పట్టలేకపోయాడు. మనసులా లేదు ప్రియులారా పౌలు గారిది. కేవలము
తీతు కనబడనందుకేనా? తీతు కనబడనందుకని మీరు అనుకుంటున్నారు, కానీ అంతటి మహాజ్ఞానాన్ని ప్రకటించిన నన్నే వారు ఎదిరించిన వైఖరిని, వారు చేసిన దూషణను, వారు చేసిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పౌలు గారు మరి కఠినమైన మాటలు రాసి పంపించాడు కదండి. చూడండి, ఆ మాటలు ఒక 2-3 చూసుకుందాము. 1 కొరింథీ 9:3 చదవండి. నన్ను విమర్శించు వారికి చెప్పు సమాధానం ఇదే. 1 కొరింథీ 10 చదవండి. 1 నుంచి 11 వచనాలు మనం చాలాసార్లు చదివాము. ఆ సంఘాన్ని గద్దిస్తూ రాయబడినటువంటి మాటలు ఏంటో తెలుసా? 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడి. కొరంది సంగమా, ఆనాడు అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు ఇశ్రాయేలు సమాజం రాలిపోయింది. ఎందుకో తెలుసా? వారు దేవునికి ఇష్టముగా ఉండలేకపోయారు కనుకనే వారు రాలిపోయారు. మీ పరిస్థితి ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారు? ఇంకా వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశింపకుండా ఈ సంగతులు దృష్టాంతంలో ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు. ఇక్కడ కూడా తిండిపోతులు ఎక్కువైపోయారండి. గత వారం చెప్పాను కదండి, ప్రభువు బల్ల కాస్త ఏమైపోయింది, ప్రభువు రాత్రి భోజనము చెప్పాను కదండి. ఎలా ఉన్నారటండి? కొట్టుకు చస్తున్నారండి ముందు వరుసలో కూర్చుండాలని. అర్థమవుతుందండి? తిన్నవాడు ఏమండి పీకల వరకు తింటున్నాడు, వెనకాతలు ఉన్నవాడికి లేదు. చూశారు కదండి ఆ మాటను. 20వ వచనం, 11:20, మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. యాలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేస్తున్నాడు. ఇందువలన ఒకడు మత్తుడవుతున్నాడు, మరి ఒకడు ఆకలి కొనుచున్నాడు, ఒకడు మత్తుడవుతున్నాడు. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీ ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? అంటే ఒక క్రమశిక్షణ అనేది గాని, ఒక సత్ప్రవర్తన అనేది కానీ సంఘములో లేదు. కుక్కలు చింపిన విస్తరంటారు చూసారు, అలా అయిపోయిందండి. డిసిప్లిన్ లేదు, ఎవరి మాట ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి మాటను ఎవరు గౌరవించట్లేదు, ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదండి. ప్రభువు బల్ల కాస్త ప్రభు రాత్రి ఎలా అయిందటండి? ఒకడు ఆకలి కొంటున్నాడు, ఇంకొకడు మత్తుడవుతున్నాడంటే ఎంతవరకు తింటున్నాడండి? పీకల వరకు మెక్కేస్తున్నాడండి. అంతే కదండి. కడుపు నిండా అన్నం తినేసరికి ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది. మనం ఈరోజు ప్రభు రాత్రి భోజనం ప్రభు బల్ల చేస్తాం కదండి, చిన్న రొట్టె ముక్క తీసుకుంటామండి. అంతేనా? కారణం దాని పరమార్థం మనకు ముఖ్యం, అంతేనా? కానీ అక్కడ ఏం జరుగుతుంది అదండి, మత్తుడైపోతే అంతవరకు తింటున్నారంటే మీరు ఆలోచించండి. ఇదేమి అంటే ఇక్కడ ఈ 7వ వచనం చదివితే 17లో జనులు తినుటకు త్రాగుట కూర్చుండి ఆడుటకు లేచిరు. అంటే వీళ్ళు కూడా దేనికి ప్రియులు అయిపోయారు? తిండి ప్రియులు, భోజన ప్రియులు అయిపోయారు. కనుకనే వాళ్ళు ఆనాడు తిండి మీద ఆశ కలిగినటువంటి ఇశ్రాయేలీలే పిట్టలు రాలిపోయినట్టు పూరెళ్ల గురించి అడుగుతారు కదండి దేవుణ్ణి. దేవుడు అసలు ప్రయాణంలో ఉన్నారండి, వారిని విడిపించే దేవుడు కానానికి తీసుకొని వెళ్తున్నాడు. ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతారా? ప్రతిసారి మాకు మాంసం కావాలంటే అండి ప్రయాణంలో ఎక్కడ పడితే అక్కడ మాంసం దొరుకుతుందండి. ఆ జ్ఞానం, ఆ బుద్ధి ఉండాలా వద్దా? దేవుణ్ణి ప్రతిసారి శోధించేసరికి పూరేళ్ళు వచ్చి పడ్డాయండి. వండుకున్నారు మంచిగా, పల్లెల్లో పెట్టుకున్నారు, నోట్లో పెట్టారు ప్రియులారా, కానీ గొంతు దిగక ముందే చంపేశాడు దేవుడు. ఎంత కోపం ఉంటే ఒకసారి అలా చేస్తాడో ఆలోచించండి. మీకు నేను అర్థం కావట్లేదా? నా ప్రేమ అర్థం కావట్లేదా? ఎంతమంది రాజులను మీ కళ్ళ ముందటనే చంపించాను, మీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, మీ కొరకు మహా అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఈ భయంకరమైనటువంటి అరణ్య మార్గంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు నేను చేస్తున్న ఏది మీకు జ్ఞాపకం ఉండట్లేదు, నేను చేస్తున్న ఏది కూడా మీకు మనసున పట్టట్లేదు. కానీ మాంసం కావాలని మాటికి శోధిస్తారని
వండుకున్నది, పల్లెలో పెట్టుకున్నది, నోట్లో పెట్టుకున్నది కూడా గొంతు దిగకుండానే చంపించాడు దేవుడు. అంటే ఎంత దేవుడు హృదయ వేదనను కలిగి ఉన్నాడో ఆలోచించండి ప్రియులారా. అదే మాటను కొరంది సంఘానికి రాస్తూ, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆ పరిస్థితి ఆనాడు ఇశ్రాయేలు సమాజంలో కనిపించింది. పిట్టలను రాల్చినట్టు రాల్పేశాడు, చంపేశాడు దేవుడు. ఇంకా మరియు మనము వ్యభిచరించకయుందుము, లేదండి కొందరు విగ్రహారధికులై ఉండకుడి, మరి వారిలో మనం 8వ వచనం చదవండి. మరియు వారి వల్లే మనము వ్యభిచరింపకయుందుము. వ్యభిచారము జరుగుతుందన్న సంగతి క్లోయ ఇంటి వారి వలన వచ్చిందా? వారి పరిస్థితిని మీరు మార్చుకోండి. ఒకనాడు చరిత్రలో ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఇదే జరిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క దినమందే 23,000 మందిని కూలిరి. ఒక్క దినమందే మోయాబీలతో చేస్తారు కదండి. ఒక్క దినమందే 23,000 మందిని చంపించేశాడు. అంటే దేవుడు ఆలోచించండి ప్రియులారా. మన చరిత్రను చూడండి, బైబిల్లో రాయబడిన అనేక సంగతులను చూడండి. వీటన్నిటిని రాస్తూ ఏమన్నాడండి? 11 ఈ సంగతులు దృష్టాంతలముగా రాయబడ్డ ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి కొరందీలారా మీరు తెలుసుకోవాలి. జరిగిన చరిత్ర మీకు తెలియాలి. మీరేమనుకుంటున్నారు? ఆత్మీయకంగా ప్రారంభించిన మీరు శరీర ప్రకారంగా ముగిస్తారా? మీరు ఎంత మంచి వాక్యం చేత మీరు ఆత్మీయకంగా బలపడ్డారు, అటువంటి మీలో ఈ పరిస్థితి ఏంటి అని ఏమండి ఇంకా 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం ఇందరూ చదివినాం కదా. మీకు సిగ్గు కలగవలనని చెప్పుచున్నాను. ఏమండి 11:17 మీకు నీ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చను. మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది. మీ ప్రవర్తన చూస్తే మీరు బాగులేరు. మీరు కూడవచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు. అంటే చదవండి ఇంకా. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని కోలోయ ఇంటి వారి వల్ల నేను విన్నాను. కొంత మట్టుకు అది వాస్తవం ఏమని నాకు కూడా అర్థమైపోయింది అని వీళ్ళ ఒక భయంకరమైనటువంటి, అంటే వారిని ఖండించే విధంగా, గద్దించే విధంగా కఠినమైన పదాలను ప్రయోగించి పత్రికను రాసి తీతుకిచ్చి పంపించాడు. కానీ త్రోయకు వెళ్ళగానే తీతు కనిపించకపోయేసరికి మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ పౌలు గారు బాగా ఏడ్చాడండి. కనిపించలేదని మీరు అనుకుంటున్నారు, కానీ లోకములోనే లేడని పౌలు గారు అనుకున్నారు. అర్థమైందండి? నేను వెళితేనే గౌరవించలేదు, నేను వెళితేనే దూషించారు, నేను వెళితేనే ఎదిరించారు, నేను వెళితేనే అవమానపరిచారు ఆ కొరందీలు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదా? ఏమండి చదవండి 8వ అధ్యాయము 12వ వచనం. కాదమ్మా 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 8 అయితే మీరు అన్యాయం చేయుచున్నారు. కొరంది సంఘంలో, కొరంది పట్టణంలో ఉన్న ప్రజల యొక్క జీవన విధానం అనుకుంటారో, వారి యొక్క వైఖరి అనుకుంటారో, వాళ్ళ బిహేవియర్ అనుకుంటారో, వారి యొక్క పరిస్థితి చెప్తున్నాడు. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుతున్నారని దొంగలున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని వారసులు కానేరని మీరు తెలియదా? మోసపోకుడి, జారులు, విగ్రహారధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యానికి కానేరని ఏమన్నాడు కింద? మీలో కొందరు అట్టివారై. అంటే బ్యాక్గ్రౌండ్ బాగా పెద్దది. కొరంది సంఘంలో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక్కొక్కరిని టచ్ చేస్తే ఎలా ఉంది? ఒకడు 2:పురానికి హీరో. అంటే 2:పురం మనకు ఊరుంది కదండి. దొంగలకు మారిపోయారు అంటారు కదండి. ఒకనాడు ఉండేదండి. అంటే 2:పురానికి కూడా హీరో లాంటి వాడు ఒకడు ఉన్నాడు అన్నట్టు కొరంది సంఘంలో. అంటే ఏ విషయంలోనూ కొన్ని తీసిపోకుండా
అన్ని హేయక్రియలు జరిగించి దేవునిలోనికి వచ్చిన వాళ్ళు వారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? క్రూరులు, అసహ్యులు, భయంకరమైన పాప జీవితాన్ని కలిగిన వారు. అటువంటి వారి యొద్దకు పౌలు గారు వెళితేనే పౌలు గారినే గౌరవించలేదు, పౌలు గారినే ఎదిరించారు, పౌలు గారినే దూషించారు, అవమానించారు. నా కుమారుడైన తీతును నేను పంపాను, అతి కఠినమైన మాటలు రాసి, మీకు సిగ్గు లేదని కూడా రాశాను ఆ పత్రికలో. ఇన్ని కఠినమైన మాటలు విన్న తరువాత, ఆ పత్రికను చదువుకున్న తరువాత, నా కుమారుణ్ణి అసలు ఆ పత్రిక పూర్తిగా చదువుకున్నారో లేదో, విన్నారో లేదో, నా కుమారుని గౌరవించారో లేదో, ఇంత కఠినమైన మాటలు మా కొరకు రాస్తారా? ఆ పత్రికను నువ్వు తీసుకొని వస్తావని నా కుమారుడి మీద పడ్డారో ఏమో, చంపేశారో ఏమో అన్న తాత్పర్యాన్ని కలిగి కంటికి కనిపించకపోయేసరికి త్రోయలో తీతు గారు ఆత్మ పరితాపము పట్టలేక, నిజంగా పౌలు గారు చనిపోయాడని అనుకున్నారండి. రావాల్సిన సమయానికి తీతు గారు రాకపోయేసరికి ఆయన మెంటల్ గా తీతు గారిని కొరంది సంఘస్థులు చంపేశారన్న తాత్పర్యాన్ని కలిగి అక్కడ ఇంకా ఉండలేకపోయాడండి, తట్టుకోలేక. చదవండి మాట 2 కొరంథీయులకు రాసిన పత్రిక 2:13. సహోదరుడైన తీతు నాకు కనబడనందున, ఏమండి కనిపించకపోతే మనసులో నెమ్మది ఎందుకు ఉండదండి? ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కనిపిస్తాడు. కానీ ఆ తాత్పర్యం కాదు ప్రియులారు. అక్కడ ఖచ్చితంగా తీతును వారు చంపేసే ఉంటారు అనుకున్నాడండి. ఎందుకంటే ఆయనకు జరిగిన సన్మానము కళ్ళ ముందే కనిపిస్తుంది అతనికి. నన్ను గౌరవిస్తారనుకున్నాను, కానీ ఎంతటి అవమానం జరిగి ఉంటుందో, ఎంతగా వారు ఎదిరించారో, ఎంతటి దుష్ప్రవర్తనను మరి ఆయన ఎడల వారు కనపరుచుంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. తీతు గారు చనిపోయారన్న ఆలోచన వచ్చినటువంటి పౌలు గారు నా మనసులో నెమ్మది లేక ఇక అక్కడ ఉండలేకపోయాడండి. వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి మాసిదోనియాకు వచ్చాడండి. అండి అక్కడి నుంచి మాసిదోనియాకు వచ్చాడు ప్రియులారా. మాసిదోనియాకు రాగానే తన పనేదో చేసుకుంటున్నాడు ప్రియులారా. కానీ అనుకోకుండా ఒకానొక టైంలో తీతు గారు కళ్ళ ఎదురుగా నిలబడ్డాడండి. అర్థమవుతుందండి? కానీ ఖచ్చితంగా కొరంది సంఘస్థులు తీతు గారిని చంపేశారేమన్న తాత్పర్యాన్ని కలిగినటువంటి పౌలు గారు ఎంతో వేదనతోటి త్రోయలో నిలవలేకపోయాడు. మన ఆత్మ పరితాపము పట్టలేక, ఎంతో హృదయ వేదనని కలిగి అక్కడ నిలువలేక త్రోయాని విడిచిపెట్టి మాసిదోనియాకు వెళ్ళాడు. మాసిదోనియాకు వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే 7వ అధ్యాయము 5వ వచనం. మేము అంటే తిమోతి గారు ఉన్నారు కదా. బహువచనాన్ని ఎందుకు వాడుతున్నాడు పౌలు గారు? తీతు గారు క్షమించండి, తిమోతి గారు పౌలు గారితోనే ఉన్నారు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను శ్రమయ్య కలిగేను, వెలుపట పోరాటములను లోపల భయములను ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాడండి. నిజంగా ఏమంటారండి, చచ్చిన పాములా పడి ఉన్నాడని అంటారు చూసారండి. తీతు గారు కనిపించకపోయేసరికి నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాడు పౌలు గారు. ఆ మరణం ఏదో నాకే వచ్చినా బాగుండేది, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చేసినా బాగుండేది, నేను అనవసరంగా నా కుమారుని పంపించాను, ఆ కుమారుడు మరి రావాల్సిన సమయానికి రాలేడు. వాళ్ళు కనపరిచినటువంటి దుష్ట ప్రవర్తనను, వారు ఎదిరించిన విధానాన్ని, పౌలు గారి పైన విరుచుకుపడిన ఆ వైఖరిని తలుచుకొని నిజంగా నాపైకే ఆ పరిస్థితి ఉందే, నేను వెళ్తేనే ఆ పరిస్థితి ఉంటే కఠినమైన మాటలు రాసి పంపాను కదా, ఖచ్చితంగా తీతును వారేదో చేసే ఉంటారు, మరి తీతు గారు మరణించే ఉంటారేమో అన్న తాత్పర్యాన్ని కలిగి కనిపించకపోయేసరికి ఆత్మ పరితాపం పట్టలేక మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియాకు వచ్చి వీరు పరిచర్య కొనసాగిస్తుండగా ఎవరు? తిమోతి, పౌలు గారు. అప్పుడు 6వ వచనం 7:6 అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను. ఎప్పుడైతే తీతు గారు కళ్ళ కనిపించాడో ప్రియులారా, ఇక పౌలు గారి ఆనందానికి అవధులు లేవు ప్రియులారా. చాలా సంతోషపడ్డాడు. మొదటిగా కుమారుడా నువ్వు బ్రతికావు, నాకు అంతే చాలు. నువ్వు కుమారుడా నువ్వు బ్రతికావు,
అని కుమారుని ఎదుర్కొని మరి వెళ్ళి మరి కౌగిలించుకొని మెడపైన ముద్దు పెట్టి, కుమారుడా నేను చూస్తానని నేను అనుకోలేదు, త్రోయలు నువ్వు కనిపించకపోయేసరికి నా మనసులా లేదు, మరి మొత్తానికి నువ్వు కనిపించావు. అప్పటికే మరి ఎంతో వేదనతోటి ఉన్నటువంటి పౌలు గారు తీతును చూడగానే ప్రియులారా ఎంతో సంతోషాన్ని, మరి హృదయానందం కలిగింది ప్రియులారా పౌలు గారికి. తీతును చూడగానే ఆదరించబడ్డాడు అని ఉంటా చూడండి. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అంటే పౌలు మరి తీతు గారిని చూసేసరికి ఆయన హృదయంలో ఉన్న దుఃఖము తగ్గిపోయింది ప్రియులారా. ఆయన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము తగ్గిపోయింది. ఇక వెంటనే పౌలు గారి యొక్క ఆలోచన ఏముంటుందండి? కుమారుడా, ఆనాడు తిమోతిని పంపిస్తేనే పత్రికను ధిక్కరించారు, తిమోతిని కూడా లెక్క చేయలేదు, నేను వెళితేనే విరుచుకుపడ్డారు, నువ్వు తీసుకుని వెళ్ళావు కదా నాయన. ఆ మాటలైనా విన్నారా? వాటినైనా స్వీకరించారా? వాటినైనా గ్రహించారా? తమ తప్పును తెలుసుకున్నారా? ఏంటి ఆ పరిస్థితి, ఏంటి సంఘపు పరిస్థితి ఏంటి నాయన అని నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది కదండి పౌలు గారిది. అదే ప్రశ్న తిమోతికి అడిగినట్టుగానే ప్రశ్నల వర్షాన్ని కురిపించి, కుమారుడ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది, విన్నారా? మార్చుకున్నారా? ప్రవర్తనను నిలబడ్డారా? దేవుని వైపు తిరిగారా? ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగేసరికి తీతు గారిచ్చినటువంటి సమాచారం నిజంగా ఆనందాన్ని కలిగించిందండి పౌలు గారికి. సారా పౌలు గారికి ఆనందాన్ని కలిగించింది. తండ్రి, మీరు ముందు నెమ్మదిగా ఉండండి, నేను వెళ్ళాను కదా, పరిస్థితి అంతా చక్కబెట్టాను, వారందరూ దేవుని వైపు తిరిగారు, ఆత్మీయంగా బలపడ్డారు అని తిమోతి గారిచ్చినటువంటి సమాచారమును బట్టి హృదయానంద భరితుడైనటువంటి పౌలు గారు నిజంగా చాలా ఆదరించబడ్డాడండి. ఆ మాటలను చూడండి, 6వ వచనం చూడండి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాను. ఆ మాట అలా అండర్లైన్ చేసుకుని, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమైన మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమైన పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించాను గనక మరి ఎక్కువగా సంతోషించి తిని. బాగా ఆలోచించాలి ఇక్కడ. ఏమంటున్నాడు? నేను మీకు మొదటిది ఏంటంటే తీతు గారు అక్కడికి వెళ్ళగానే ఏం చేశారట వాళ్ళు? తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను. తీతు గారు వెళ్ళేసరికి తీతు గారిని ఆదరించారట. ఎంతో ప్రేమతోటి, ఎంతో భయంతో స్వీకరించి, దైవజనుడు వచ్చాడా, సంతోషం అని చెప్పేసి ప్రేమగా, భయముతో, గౌరవంతో ఆయనను స్వీకరించారు. ఆయనకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు విన్నారు. విన్న తరువాత ఏం జరిగిందంటే ప్రియులరా, మాటలు విన్న తరువాత 7వ వచనం, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు నీ అత్యాభిలాషను, నీ అంగలార్పు అంటే గుండెలు బద్దలు కొట్టుకుంటూ ఏడవడం. అంగలార్పు అంటే నీ అంగలార్పును, నీ అత్యాభిలాషను, ఇంకా నా విషయమైన మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు. తీతు గారు వెళ్ళి వాక్యం చెప్పేసరికి ఏమండి, దుర్బోధతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదండి కొంతమంది. ఏమండి, పౌలు గారు వాక్యం చెప్పారు, తర్వాత పౌలు గారి పైన బురద జల్లే ప్రయత్నం కొందరు దుర్బోధన చేసి వెళ్ళేసరికి ఆ దుర్బోధ చేత ప్రభావితులై పౌలు గారిని ఎదిరించిన టీం ఒకటి ఉంది అక్కడ. తీతు గారు వెళ్ళి వాక్యం చెప్పేసరికి వారి బల్బులు పేలిపోయాయండి. అర్థమవుతుందా? వారి దుర్బోధను బట్టి పౌలు గారిని శంకించి, పౌలు గారిని దూషించి, పౌలు గారిని అవమానపరిచి హేళన చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా తీతు గారు వాక్యం చెప్పేసరికి సెటరైట్ అయిపోయారండి.
తప్పును తెలుసుకున్నారు. ఏమంటున్నాడు 7వ వచనం, తీతు రాక వలన మాత్రమే కాక తీతు రావడం చాలా ఆనందాన్ని కలిగించింది పౌలు గారికి. నంబర్ 1, తీతు గారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటో తెలుసా? ఆ సంఘమును గురించి చెబుతూ మీ యొక్క అత్యాభిలాషను, మీ అంగలార్పును, మీరు ఏడిచారట కదనయ్యా. పౌలు లాంటి మహా భక్తుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు మేము విని నిలబడ్డ మేము, ఎవడో దౌర్భాగ్యుడు వచ్చి చెప్పిన మాటలు విని ఆవేశపడి అపార్థం చేసుకుని పౌలయ్య గారినే దూషించాము, ఎదిరించాము, అవమానపరిచాము. అంతటి మహానుభావుడికే అంతటి మహానుభావుడి ఎడల మేము చేసిన ప్రవర్తన దుష్ప్రవర్తన, అవిధేయమైన ప్రవర్తనను మేము కనపరిచాము. అంతటి మహా గొప్ప వ్యక్తికి మేము అవమానం కలిగించామని తీతు గారు చెప్పినటువంటి మాటలను బట్టి తాము చేసిన తప్పును తెలుసుకొని ఏం చేశారటండి? అంగలార్పు. ఎవరు? కొరంది సంఘస్థులు తీతు గారు వాక్యం చెప్పిన తరువాత గుండెలు బాదుకుంటూ ఏడిచారు. అర్థమవుతుందా లేదా? పౌలు గారు ని ఎదిరించినటువంటి వారెవరైతే ఉన్నారో తీతు గారు వచ్చి వాక్యం చెప్పేసరికి వారికి బల్బులు ఎలిగాయండి. వీరు చేసింది వక్రబోధ అన్న సంగతి అర్థమైంది. ఎవరు? కొంతమంది యూదులు పౌలు గారి పైన బురద జల్లారు కదా, అతను అపొస్తలుడే కాదు, ఆయనకు వాక్యమే రాదు, ఆయన యేసుక్రీస్తునే చూడలేదని ఆయన పైన సరైనటువంటి బురదను ఏదైతే ఉందో అది అవాస్తవమని వారికి అర్థమై అప్పుడు మోకరించి గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కనులెత్తి, అయ్యో అంత గొప్ప దైవజనుడికి మేము అవమానం చేశాము, అంత గొప్ప దైవజనుడిని నేను దూషించాను, నేనైతే ఇంకేదో చేశాను అని వారు చేసినటువంటి అవిధేయతను, వారు కనపరిచినటువంటి దుష్ప్రవర్తన విషయమై వారు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఎవరి వలన? తీతు గారు చెప్పిన మాటలను బట్టి కొరంది సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ సెటరైట్ అయిపోయాయి. వారందరినీ క్రమపరిచి, ఏమండి, కలహాలు లేవు, కొట్లాటలు లేవు, మత్సరము లేదు, గ్రూపులు లేవు, వ్యభిచారము కూడా లేదు. సంఘమంతా ఒక క్రమ పద్ధతిలోనికి వచ్చేసింది. ఆ మాటలు తీతు గారు పౌలు గారికి చెబుతున్నారు. ఆ మాటలు పౌలు గారికి చెప్పిన సందర్భాన్ని 2వ పత్రికను రాస్తూ, నాయన తీతు వచ్చినప్పుడు మీరు ఇలా ఆదరించారట, నా పైన బురద తల్లిన వారి మాటలు తప్పిదములని మీరు తెలుసుకున్నారట, వారి మాటలు పట్టుకొని ఇంతటి మహానుభావుడికి మేము అవమానం చేశామని మీరు ఏడ్చారట, గుండెలు బాదుకున్నారట, అంగలార్చారట. ఆ విషయాలన్నీ నాకు చెప్పాడు. ఈ విషయాలన్నిటిని బట్టి చదవండి అన్నమాట, తెలుపుచు తాను నీ విషయమై పొందిన ఆదరణ వలన మమ్మను ఆదరించిన గనుక మరి ఎక్కువగా సంతోషించి తిని, నేను రాసిన పత్రిక వలన మీరు దుఃఖపడినందున నేను విచారపడను. నేను రాసిన కఠినమైన మాటలను బట్టి ఒకవేళ మీరు దుఃఖపడ్డారేమో, బాధపడ్డారేమో, అయినా సరే నాకు విచారము లేదు. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టినాను. దుఃఖపడితిరి, మీరు దుఃఖపడ్డారని నేను అదండి, మీరు దుఃఖపడ్డారని చెప్పేసి నేను బాధపడతలేను. మీకు దుఃఖం కలిగితే కలిగింది, మీరు ఏడిస్తే ఏడిచారు, మీ మనసు గాయమైతే అయి ఉండొచ్చు, కానీ మెట్టుకు మీరందరూ మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారు. అందును బట్టి నేను సంతోషించుచున్నాను. ఎలా అనగా సరిపోతాను. 12వ వచనం చదవండి. ఒకడు చాలా ఎదిరించాడని చెప్పాను కదండి, చాలా దుఃఖ పెట్టాడని చెప్పాను కదండి పౌలు గారిని. 12వ వచనం చదవండి. నేను మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు. మా ఎడల నీకున్న ఆసక్తి దేవుని ఎదుట బాహాట మగుటకి వ్రాసి తిని, ఇందుచేత మేము ఆదరించబడుతుంది. అందుకే మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు
అంటే తీతు గారిని మీరు రిసీవ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా నన్ను రిసీవ్ చేసుకున్నట్టే. ఎందుకంటే తీతును పంపింది ఎవరు? పౌలు గారే. తీతు గారిని గౌరవించారంటే ఆటోమేటిక్ గా పౌలు గారిని గౌరవించినట్టేనే కాదా? అర్థమవుతుందా లేదా? ఏమంటుండండి 12వ వచనం, నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు. నిజంగా ఆయన గుండెకు తాకిందండి అది. మరి ఏం చేశాడో రాయబడలేదు. కాలరు పట్టుకున్నాడు, కొట్టాడు, ఏం చేశాడో తెలియదండి. కానీ ఒకని వలన చాలా దుఃఖం పడ్డాడండి పౌలు గారు. కానీ తీతు వెళ్లి వాక్య పరిచర్య చేసేసరికి క్రమం తప్పిన ఆ సంఘము సెటరైట్ అయిపోయిందండి. కలహాలు మానిపోయాయి. ఆ పని తిమోతి గారి వల్ల కాలేదు. ఎందుకంటే అప్పుడే యూదులు అనబడిన వారు చేసినటువంటి దుర్బోధ ఏదైతుందో మరి ఆ మాటలు విన్నటువంటి తొలినాళ్లలో ఆ మాటలు ఎక్కువ ప్రభావితమైనవి వారికి. పౌలు అపోస్తలుడే కాదట, అలాంటి వారి ఆయన వాక్యం మీరు ఎలా విన్నారు అసలు అని చెప్పేసరికి ఇక పౌలు గారి పైన మరి శంకించడం అనేది ప్రారంభించి తిమోతి వెళ్ళిన ఆ తరుణంలో తిమోతిని లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు మైండ్ లో ఉన్నాయి కాబట్టి తిమోతి మాటలు అలా ఎక్కలేవు. అర్థమవుతుందా? కానీ తీతు వెళ్ళేసరికి దేవుడు అందరికీ ఒక రకమైన తలంతుని ఇయ్యాడండి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో సెట్ చేయాలో దేవుడికి బాగా తెలుసు. తీతు వెళ్ళగానే సంఘం అంతా సెటరైట్ అయిపోయిందండి. ఆ మాట తీతు గారు మాసిదోనియాలో పౌలు గారిని కలిసినప్పుడు తీతు రాకడనే పౌలు గారికి మహా ఆనందాన్ని కలిగించింది. నెంబర్ 2, తీతు గారు ఇచ్చిన సమాచారం, తండ్రి పరిస్థితులన్నీ చక్కబెట్టాను, సంఘమంతా సెటరైట్ అయిపోయింది, ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఎవడు ఎదిరించేవాడు లేడు, ఎవడు ప్రశ్నించేవాడు లేడు. వారికి కలిగినటువంటి అపోహలు చెప్పిన వాళ్లే లేనిపోని మీ పైన పుట్టించి చెప్పారన్న సంగతి వారికి బాగా అర్థమైంది. గనుకనే మీ విషయమై వారు అంగలార్పు చేశారు అని తీతు గారు వచ్చి పౌలు గారికి చెప్పినప్పుడు హృదయానందముతో అక్కడ జరిగిన సందర్భాలను తీతు పౌలుకు చెప్పాడన్న విషయాలను, ఇలా జరిగిందట కదా నాయన, తీతు నాకు అన్ని విషయాలు చెప్పాడు, మీరందరూ మారారట కదా, మీరందరూ వాక్యాన్ని విన్నారట కదా, అంగీకరించారట కదా, నాకు చాలా సంతోషంగా ఉందని అక్కడ జరిగిన సందర్భాలను తీతు పౌలుకు చెప్పిన మాటలను ఆ సందర్భాలనే పత్రికలో రాసి పొందుపరిచి 2వ పత్రికగా సిద్ధం చేసి దీన్ని మరలా అదే తీతుకిచ్చి పంపిస్తాడు. ప్రియులారా, ఏ పత్రిక? ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి 2వ పత్రిక. ఎప్పుడు తీతు గారు కొరంథీ సంఘాన్ని క్రమపరిచి వచ్చిన తరువాత పౌలు గారికి చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి వ్రాసిన పత్రిక కొరంథీలకు రాసిన 2వ పత్రిక. అర్థమవుతుందండి? అసలు పౌలు గారు 2వసారి ఎప్పుడు వెళ్ళాడు? అర్థమైంది. ఎందుకంటే 3వసారి నేను వచ్చుటకు మీ యొద్దకు సిద్ధంగా ఉన్నానన్న మాట మనం ఆలోచన చేశాం కదండి. 7:12 చదవండి ఒకసారి. 7:12 చదివాం కదా, 16 కూడా అయిపోయింది. ఓకే. కొరంథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు, 2 వచనాలు నేను చూసి ముగించుకుందాం. 2వ కొరంథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాను కదండి, మొదటి పత్రిక ఎఫెసీ నుంచి రాశాడు, 2వ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు తెలుసండి? మాసిదోనియా నుండి రాశాడు. ఎఫెసీ నుంచి త్రోయకు వచ్చాడు. తీతు కనబడనందున ఏం చేశాడు? త్రోయను విడిచిపెట్టి మాసిదోనియాకు వచ్చాడు కదా. ఈ పత్రికను మాసిదోనియా నుండి రాశాడు. 8:5 ఇదిగాక మాకును 16 వచనం చదవండి, బాగుంటుంది. 16 మీ విషయమైన కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికలు అంగీకరించను గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పున మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఈ పత్రికను రాసి అదే తీతుకి ఇచ్చి మరలా నేను పంపిస్తున్నాను, ఆయన ద్వారా నేను ఈ పత్రికను పంపిస్తున్నానని. కానీ ఇందాక చదివిన మాట 7:5లో మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, మేము అంటే అక్కడ తిమోతి పౌలు గారు ఉన్నారు, తర్వాత తీతు అక్కడ జాయిన్ అవుతాడు వాళ్ళతోటి, అంటే ముగ్గురు. కొరంథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
దేవుని చిత్తం వలనను క్రీస్తు యేసు యొక్క మన సహోదరుడైన తిమోతియును కొరంథీలోనున్న దేవుని సంఘములకు అనగా అకయ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది. అంటే ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు? మాసిదోనియా నుండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు 7వ అధ్యాయం 5వ వచనం చదివాం కదా. తిమోతి గారు పౌలు గారు మాసిదోనియాలో ఉన్నారు. అలా మాసిదోనియాలో ఉంటుండగా తీతు గారు వచ్చి వారికి ఎదురుపడగానే పౌలు గారు సంతోషపడము, ఆయనను చూసినందుకే అత్యానందం కలిగిన పౌలు గారికి ఆయన ఇచ్చినటువంటి సమాచారం మరింత ఆనందాన్ని కలగజేసినప్పుడు వారు మారినటువంటి విధానాన్ని, అర్థమవుతుందా? వారు మారినటువంటి విధానాన్ని, ఇప్పుడు వారందరూ పౌలుని ఎదిరించారు కదా. మీరు ఎదిరించిన నా పత్రిక ద్వారానైనా మీరు మారు మనసు పొందారు కనుక నాయన నా ఎడల మరి అవిధేయమైన ప్రవర్తనను కనపరిచిన మీ అందరినీ నేను క్షమిస్తున్నాను అని వారందరికీ ఆదరించే విధంగా మాటలను రాస్తూ రాయబడిన పత్రిక, తీతు గారిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మాసిదోనియా నుండి రాయబడినటువంటి పత్రికే కొరంథీలకు రాసిన 2వ పత్రిక. ఏమండి, ఇందులో ఎన్ని విషయాలు మీరు కొత్తగా నేర్చుకున్నారు? పౌలు గారు 2వసారి కొరంథీకి వెళ్ళాడన్న సంగతి చాలా మందికి తెలియదు. తిమోతి గారు తీసుకెళ్లిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మాత్రమే. 9 నుంచి చివరి వరకు ఉన్న ఈ భాగం ఏదైతే ఉందో తీతు గారు తీసుకెళ్లిన మొదటి పత్రిక అది. అర్థమవుతుందండి? త్వరగా రాయడం వలన అవి 2 ఒకే పత్రికగా సంగ్రహించబడ్డాయి. అంతేకాని మీరు ఆలోచన చేయండి ప్రియులారా, క్లోయే ఇంటి వారు ఇచ్చినటువంటి మరి సమాచారాన్ని బట్టి మరి పౌలు గారు సంఘానికి రాస్తూ కలహాల గురించి, కొట్లాటల గురించి, వారు దేవునిలో నుంచి వైదొలిగిన పరిస్థితిని గురించి, వారి వ్యభిచారం జరుగుతున్న దాని గురించి, ఇదంతా 1 నుంచి 8వ అధ్యాయంలో పూర్తయిపోతుంది. 9 నుంచి చూస్తే ప్రియులారా, అసలు క్లోయే ఇంటి వారు చెప్పిన దానికి పౌలు గారు రాసిన దానికి ఏమాత్రం కూడా పొంతన లేకుండా ఉంటది. కారణం, ఇది 2వ పత్రిక అని మనం అనుకున్న కంటే ముందు మొదటి పత్రికలోనే 2 భాగాలు ఉన్నాయి. తిమోతి తీసుకెళ్లింది మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు, 9వ అధ్యాయం నుంచి చివరి భాగం వరకు తీసుకెళ్లింది తీతు గారు తీసుకెళ్లిన మొదటి పత్రిక. ఈ 2వ పత్రికను కూడా తీతు గారే తీసుకెళ్తారు. అందుకే అంటాడు కదా, తీతు మీ యొద్దకు వచ్చుటకు మరలా సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి చాలా క్లిష్టమైన పరిస్థితులు, చాలా క్లిష్టమైన సందర్భాలను ఇంతవరకు మనం పరిశీలించాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మరి సహోదరులు చక్కగా మరి ఆడియో రికార్డింగ్ చేశాడు, 1కి 2 సార్లు వినండి. ఎందుకంటే ఇది చాలా డెప్త్ తో కూడుకున్నది కనుక నేను గత వారం నుంచి చెప్పాను. 2వ పత్రిక రాయడానికి వెనకాల జరిగిన తతంగం ఇంతుంది ప్రియులారా. అర్థమవుతుందండి? ఇప్పుడు వారికి సమాధానము చెబుతూ ఏమని, మొదటి పత్రిక అంటే 2వ భాగం తీసుకొని పంపించిన ఆ భాగం ఏదైతే ఉందో అందులో రాయబడినట్టు కఠినమైన మాటలు, మీకు సిగ్గు కలుగుటక ఈ సంగతులను రాస్తున్నాను, అంత కఠినమైన పదజాలాన్ని పౌలు గారు ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో అన్న వివరణ ఉంటుంది 2వ పత్రికలో. నంబర్ 2, వారు పౌలు గారిని ఎదిరించారు కదా, తీతు గారి యొక్క బోధ వలన వారందరూ మనసులో మార్చుకొని సెటిల్ అయిపోయారు కనుక నాయన మీ అంగలార్పును బట్టి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. ఓకే అండి, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటే మీ దైవజనుడు ఎవరిలో మేము దుష్ప్రవర్తన కలిగినామని చెప్పేసి మీరు నానాటికి ఏడుస్తూ సన్నగిల్లిపోకండి, నేను మీ అందరినీ క్షమిస్తున్నాను అన్న ఆదరణ కలిగించే మాటలు తీతు గారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి రాయబడినటువంటి పత్రిక కొరంథీలకు రాసిన 2వ పత్రిక. కనుక ప్రియులారా, నేపథ్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినటువంటి పత్రికలన్నిటికంటే ఈ భాగము చాలా క్లిష్టంగా ఉంటది. దయచేసి 1కి 2 సార్లు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం అయితే ఆ పత్రిక యొక్క వివరణను వచ్చే వారంలో కంప్లీట్ చేసేస్తాను. తర్వాత మనం దేవుని యొక్క అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి ఇష్టపడడానికి మనవి చేయొచ్చు. మరి ఇంతటి మహాజ్ఞానాన్ని దేవుడు మనకు అందించినందుకు గాను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓపికతో ఉన్నటువంటి మీ అందరికి కూడా మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనుడవైన మా కన్న తండ్రి,
మీరు వినిపించినటువంటి తండ్రి లేఖన భాగాలన్నింటిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసిన తండ్రి, మేము ఇంతవరకు కన్ని విని ఎరగని మహాజ్ఞాన సంగతులను తండ్రి మాకు నేర్పుతూ తండ్రి, అత్యల్పులమైన మాకు తండ్రి ఇంతటి మహాజ్ఞాన సంగతులను తండ్రి బైబిల్లో రాయబడినటువంటి ఇంతటి లోతైనటువంటి మర్మాలను మాకు కనపరిచి తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచినందులకు తండ్రి మీ పాదాలకు వందనాలు తండ్రి. ప్రతి పత్రిక వెనక ఉన్నటువంటి నేపథ్యము ఏ పరిస్థితిలో రాయబడిందన్న వివరణ మేము ఎరిగిన నాడు బైబిల్లో రాయబడిన ప్రతి మాట అద్దంలో మా ముఖం చూసుకున్నంత స్పష్టంగా మేము గురితెరిగి ఆ యొక్క సారాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మా బ్రతుకులలో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మేము బ్రతకడానికి తండ్రి మీరు చూపుతున్నటువంటి కృపకు వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి. ఇంతటి ప్రేమను ఇంతటి కృపను మీరు మా యెడల కనపరుస్తుండగా తండ్రి నిర్లక్ష్య వైఖరిని అవలంబించి తండ్రి మేము ఎవరమైనా తండ్రి మీ యొక్క వాక్యానికి తండ్రి పరిశుద్ధమైనటువంటి మీ పనికి అవిధేయమైన ప్రవర్తన ఒకవేళ మాలో ఉంటే తండ్రి మేమందరము మీ మాటల చేత సరిచేసుకొని తండ్రి పరిశుద్ధమైన మీ పనిని ఆసక్తితో నెరవేర్చుటకు భయముతోనూ భక్తితోనూ ఎల్లప్పుడూ మేమందరం సిద్ధంగా ఉండుటకును అంతకు మించి మా బ్రతుకులను వెలిగిస్తున్నందుకు మీ పాదాలకు వందనాలు తండ్రి. వెలుగుచున్నటువంటి మేము అనేకులకు వెలుగునిచ్చి తండ్రి మీ చిత్తానుసారమైన జీవితాన్ని మరి గడపడానికి అనేకులను మీ కొరకును సంపాదించుకునే భాగ్యాన్ని అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.